ఇన్ని రకాల మలుపులు కెరీర్ నిండా అసలు ఇవన్నీ తలుచుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? శుభలేఖన సినిమా స్టార్ట్ చేసినప్పుడు నాకున్న అప్పుడున్న పర్సనాలిటీలో మ్యాక్సిమం నేను 10-15 సినిమాలు చేస్తానా అన్న ఒక క్వశ్చన్ మార్కే ఉండేది. శైలజ గారు ఆవిడ మీరు అన్నట్టుగా రోజుకు 4-5 పాటలు పాడుతూ మీరేమో సినిమాలు చేస్తూ సడన్గా ఖాళీ అయిపోయింది. మేజర్ ఏంటంటేనండి, నాకు ఐ కమ్ ఫ్రమ్ మై లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. పెళ్ళైన టైంలో తను ఆల్రెడీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి. ఆవిడ నా జీవితంలోకి వచ్చిన తర్వాత అయ్యో ఇలా అయిపోయిందే. శైలజ గారు బేసిక్గానే ఒక సూపర్ స్టార్ సిస్టర్ ఆవిడ. ఇవాటికే కాదు, నేను ఎప్పటికైనా నేను చెప్పేది ఏంటి, ఎందుకు ఈ మాట అన్నానంటే ఒక ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆడపిల్లలు ఒక స్లాట్లో అడ్జస్ట్ అవ్వడం అన్నది చాలా కష్టం. ఇక్కడ ఏ క్షణాన ఎప్పుడు కూడా తను ఆ ఫీలింగ్ తీసుకొచ్చేది కాదు. నార్మల్గా ఎవరి దృష్టిలోనైనా ఏముంటుంది, సుధాకర్ గారు, శైలజ గారు, ముద్దుల చెల్లెలు శైలజ గారు, సో బాలుగారు వెనకాతల ఉంటారు అన్నిటికీ. స్ట్రాంగ్ బాండింగ్ అనడానికి ఏంటంటేనండి, అయ్యా నేను సినిమాలు చేయలేకపోతున్నానే, సీరియల్స్లో పడిపోయాను, 100% ఉండేది. నాకు నేను మీ గురించి విన్న దానిలో అసలు కంప్లీట్గా -.2. మీరు ఎంత మంచి యాక్టర్ అయినా పిఆర్ అన్నది అసలు కంప్లీట్ జీరో. మీరు కనీసం అలో అని ఎవరిని విష్ కూడా చేయరు. మన అవసరం ఉంటే సినిమా ఇండస్ట్రీకి మన అవసరం అంటార్టికాలో ఉన్న కూడా పిలుస్తారు. ఈ ప్రపంచాన్ని నేను వదిలేసి వెళ్ళే వరకు నన్ను ప్రతి క్షణం నన్ను గుచ్చుతూ ఉండే ఒకే ఒక విషయం ఏంటంటే సార్ది, ఎస్పీబీ సార్ది. అది మాత్రం ఉన్న సౌండ్ ఫిలాసఫీ మీకు చాలా హెల్ప్ అయిందండి. సుధాకర్ అన్నవాడు స్టార్ట్ అయ్యి ఎక్కడో శుభలేఖ సుధాకర్ అయిన తర్వాత ఆవగింజే ఈ శుభలేఖ సుధాకర్. ఈ శుభలేఖ సుధాకర్కి అనుకోకుండా శైలజమ్మ అనే ఒక పక్కన రావడంతో కొబ్బరికాయ అయ్యాడు. ఆయన బాగా అప్సెట్ అయిన మూమెంట్ నాకు తెలుసు. మీరు శైలజ గారు విడిపోతున్నారు ఈ సందర్భంలో సార్ మీరు తప్పుగా భావించద్దు. జర్నలిజం అనే దీని మీద మీరు ఇప్పటికి కూడా చాలామంది ఏంటంటే వాళ్ళిద్దరూ సొసైటీ కోసం కలిసి, సొసైటీ కోసం ఎవడైనా కలిసి. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు ఐ డ్రీమ్ స్టూడియోలో ఉన్న ఈ గొప్ప సీనియర్ నటుడు, ఆయన గురించి ఆయన పేరు చెప్పనక్కల, శుభలేఖ అని చెప్తే తక్కువ పేరు మీరు పూరించుకోవచ్చు. ఆయనే శుభలేఖ సుధాకర్ గారు. ఎన్నో మంచి సినిమాలు, మంచి పాత్రలు, మంచి పాత్రీకరణలు, దాంతోపాటు చాలా అద్భుతమైన డైలాగ్, బ్రహ్మాండమైన డిక్షన్తో డైలాగ్ చెప్పగలిగి, తర్వాత ఆయన వాయిస్ కూడా సౌత్ ఇండియాలో చాలా గొప్ప క్రేజ్ వచ్చింది. లాంగ్ స్టాండింగ్ ఇన్నింగ్స్ సినిమా ఇండస్ట్రీలో ఆడుతున్న ఈ గొప్ప నటుడితో ఈ రోజున మన తాలూకు మాట మంతి కార్యక్రమం జరగబోతుంది. మీ అందరితో పాటు నేను కూడా ఆయనకి స్వాగతం పలుకుతున్న ఐ డ్రీమ్ ప్రేక్షకుల ముందుకి. సార్ వెల్కమ్ సార్. నమస్కారం అండి. నమస్కారం. చాలా కాలమైంది, ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నా. మీరు మద్రాసు వాసులు అవ్వడం వల్ల అంటే అఫ్కోర్స్ ఎక్కడున్న వాళ్ళ పరిస్థితి అలాగే ఉందిలేండి. ఎందుకంటే ఒక పక్కన సినిమా షూటింగ్లు, వెబ్ సిరీస్లు, ఓటీటీలు, టీవీ బిజీగా ఉన్నారు. గుడ్, అందరూ బిజీగా ఉన్నారండి. హ్యాపీ. పూర్వం ఒక సినిమా ఒకటే ఉండేది, ఇప్పుడు బాగా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. సో ఎవ్రీబడి ఈజ్ బిజీ అండి, ఎవ్రీబడి. గుడ్, వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎస్ ఎస్. ఎందుకంటే ఈ ఇండస్ట్రీని నమ్ముకుని వచ్చిన వాళ్ళందరికీ భగవంతుడు రకరకాల ప్లాట్ఫామ్స్ని అండి ఇచ్చారు. మద్రాసులో ఉన్న రోజుల్లో సినిమాల్లో కొంచెం డ్రాప్ అయ్యి స్టేల్ అయితే వాళ్ళు చాలా దే హ్యాడ్ ఎ వెరీ టఫ్ టైమ్స్ దేర్ దోస్ డేస్. ఇప్పుడు అది లేదండి. ఎవ్రీబడి ఈజ్ బిజీ ఇన్ వన్ వే ఆర్ ది అదర్, కంప్లీట్గా ఆక్యుపై అయిపోయి ఉన్నారు. బట్ మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శుభలేఖ సినిమాతో వచ్చి ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలుగా
ఇన్ని రకాల అనుభవాలు, ఇన్ని రకాల మలుపులు కెరీర్ నిండా, అసలు ఇవన్నీ తలుచుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? నేను శుభలేఖన సినిమా స్టార్ట్ చేసినప్పుడు నాకున్న అప్పుడున్న పర్సనాలిటీలో మ్యాక్సిమం నేను 10-15 సినిమాలు చేస్తానా అన్న ఒక క్వశ్చన్ మార్కే ఉండేది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఎవరు నన్ను పలకరించినా ప్రతి ఒక్కరూ నా పర్సనాలిటీ గురించి మాట్లాడేవారు. ఇట్స్ అ వెరీ బ్యాడ్ వీక్ పర్సనాలిటీ. సో సినిమా కన్నది పర్సనాలిటీ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఆ దీంట్లోనే నేను పెద్దగా రాణించానేమో అన్నది లోపల నాకు ఒక చిన్న భయం అనండి, ఒక ఆలోచన ఉండేదన్నమాట. దానికి రకరకాలుగా నేను ఒళ్ళు రావడానికి ఏదేదో ప్రయత్నించాను, బట్ నా వల్ల కాలేదు. ఏం ప్రయత్నించారు సార్? జిమ్కి వెళ్ళానండి. జిమ్కి వెళ్ళిన సెకండ్ డే ఎప్పుడు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయాను. అప్పుడు అక్కడ ఎవరో ఉండి చూసి, మీకు లో బీపీ ఉందండి, దయచేసి ఇంకెప్పుడు జిమ్కి వెళ్ళొద్దు అన్నారు. అదో పెద్ద ఆస్త్రంగా పెట్టుకుని ఇప్పటి వరకు అదే చెప్తుంటాను. సో అలాగే లక్కీగా అది అమ్మా నాన్న ఆశీర్వాదమా, లేకపోతే నాకు ఫస్ట్ బొట్టు పెట్టి ఆశీర్వదించిన జయకృష్ణ గారా, నాకు అవకాశం ఇచ్చిన మా గురువు గారు డైరెక్టర్ విశ్వనాథ్ గారా, ప్రొడ్యూసర్స్ అరవింద్ గారా, శాస్త్రి గారా, లేకపోతే ఈ అశేష ప్రజానికమా, వీళ్ళందరూ ఆశీస్సుల దీవెనలా తెలియదు, కెరియర్ సాగుతూనే ఉంది ఇప్పటివరకు. ఎస్ సార్. అంటే శుభలేఖ అంత పెద్ద హిట్ అయిన తర్వాత మీకు ఇమీడియట్గా ఆఫర్స్ రాలేదండి. నాకు మళ్ళీ నేను అంతకుముందు నేను చెన్నైలో ఉండడానికి తాజ్ కోరమండల్లో పనిచేసేవాడిని. సినిమా అవకాశం వచ్చినప్పుడు దాన్ని రిజైన్ చేసి వర్క్ చేశాను. దాని తర్వాత మళ్ళీ దగ్గర ఒక 2 years సి రికార్డ్స్ అని చెప్పేసి అప్పుడు ఒక సంస్థ ఉండేది, అక్కడ రిప్రజెంటేటివ్గా పనిచేశాను అనమాట. చేసిన తర్వాత నా కెరియర్ మలుపు స్టార్ట్ అయింది 2 జళ్ల సీత. ఆ సినిమా తర్వాత అది, దాని తర్వాత ఇమీడియట్లీ ఆ సినిమా తర్వాత మంత్రి గారి వేయంకుడు, స్వాతి, ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు పర్సనాలిటీ వీక్ అయినా పర్వాలేదు, అదొక పెక్యులర్గా మీరు ఉంది చేయగలుగుతాడు అని చెప్పేసి అలాగా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి అనమాట. సో శుభలేఖ తర్వాత 2 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. వెరీ స్ట్రేంజ్ కదా? స్ట్రేంజ్ అని కాదండి, కొన్ని ఏంటంటే, అంటే అప్పుడున్న వాతావరణం అది. అండ్ డైరెక్టర్ గారు ఈ దగ్గర నుంచి ఏ కొత్త నటుడు వచ్చినా కూడా ది ఎంటైర్ క్రెడిట్ వాస్ ఆల్వేస్ డైరెక్టర్ గారు. అవును, బికాస్ ఆయన ప్రతి పాత్ర చేసి చూపిస్తారు. సో ఆ దీంట్లోని సుధాకర్ అనే కొత్త వ్యక్తి, కొత్త కుర్రాడు వచ్చిన ఆ ప్రతిభ టోటల్ క్రెడిట్ వెంట్ టు డైరెక్టర్ గారు. అక్కడి నుంచి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇట్ టుక్ టైం దట్ ఎస్ దిస్ బాయ్ కెన్ డూ అన్నది. సో అది ఇట్ ఈస్ సహజం అండి, దాన్ని తప్పుగా పట్టడానికి లేదు. అది అంటే సహజమే. ఇందులో మన సినిమా ఇండస్ట్రీలో దేన్ని మనం తప్పు అని చెప్పలేం, ఏది ఒప్పు అని చెప్పలేం. బట్ అంత పెద్ద హిట్ అయిన తర్వాత ఆ గ్యాప్ 2 ఏళ్ళు రావడం అన్నది సంథింగ్. ఆ 2 ఏళ్ళు ఏమీ జరగలేదండి? ఏం జరగలేదండి. నేను మధ్యలో ఒక సినిమా చేశాను, కొత్త దంపతులు అని. బట్ అన్ఫార్చునేట్లీ అది షూటింగ్ సగం జరిగింది, ఆగిపోయింది. దాన్ని ప్యాచ్గా అలా చేసుకుంటూ వచ్చామన్నమాట. సో అది పూర్తి అయ్యేసరికి ఈ టైం అయిపోయింది. దెన్ ఆ తర్వాత 2 జల సీత చేయడం, అది రిలీజ్ అవ్వడం, బాగుందడం, ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అదేలేండి. ఇప్పుడు నార్మల్గా తర్వాత 2 జల సీత, స్వాతి ఇవన్నీ బయటికి రావడంతో మీరు ఎస్టాబ్లిష్ అయ్యారు. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మీకు నార్మల్గా అంటే ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తానని మీరు అనుకున్నారా, లేకపోతే వచ్చిన క్యారెక్టర్ ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళారా? ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళాను. నాకు ఎప్పుడు అండి, రైట్ ఫ్రమ్ ది డే 1 నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు ఎప్పుడూ నా చేతిలో తెలిసి తెలియకుండా బోల్డెన్ సినిమాలు అనేది లేదండి. ఇది అయిపోతుంది అనుకుంటున్న సమయంలో ఏదో ఒకటి వచ్చేది. సో ఆ వచ్చేది అలా చేసుకుంటూ వెళ్ళిపోయాయి. 99.9% ఆఫ్ ది క్యారెక్టర్స్ ఏంటంటే అగైన్ మళ్ళీ నా పర్సనాలిటీని దృష్టిలో పెట్టుకుంటూ లైటర్ వెయిన్ సపోర్టింగ్ రోల్స్, లైటర్ వెయిన్ క్యారెక్టర్స్ వచ్చాయి, అవే చేసుకుంటూ వెళ్ళాయి అనమాట. ఓకే, మీరు నార్మల్గా చెప్పుకోవాలి, మీరు వెనక్కి తిరిగి నా ఈ సినిమాలు మీకు గుర్తుంటాయి కొన్ని మీరు చేసిన వాటిలో, అఫ్ కోర్స్ అపార్ట్ ఫ్రమ్ శుభలేఖ, అపార్ట్ ఫ్రమ్ 2 జళ్ల సీత, జనరల్గా మంత్రి గారు అవి సితారా, అన్వేషణ,
గౌతమి, తర్వాత కోర్స్ శివ, నిర్ణయం. శివ మస్ట్ హ్యావ్ గివెన్ యూ. నో, అదే విచిత్రం ఏంటంటే అలాంటి సినిమా, అలాంటి పాత్ర అంత పెద్ద హిట్ పడిన తర్వాత ఏ వ్యక్తి కెరీర్ అయినా ఒక అప్హిల్ టేక్ ఆఫ్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ నాకు రివర్స్ అయింది. అదేలే, అది తెలియదు. అది ఆ, కరెక్ట్గా అప్పుడే నాకు పెళ్ళి జరగడం. తను కూడా అప్పటికి దగ్గర దగ్గర 4-5 పాటలు పాడేది ఆల్మోస్ట్ రోజుకి. విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 6 months ఇద్దరు కెరియర్స్ జీరో అయిపోయినాయి. ఓ, సో అప్పుడు ఎలాగా ఏంటి అనేది చాలా సందిగ్ధావస్థలో ఉండేవాడిని. అందుకే ఇందాల మీరు ఫస్ట్ మీ స్టార్టింగ్లో చెప్పినట్టు భగవంతుడు నాకే కాదు నాలాంటి ఎంతోమందికి ఆ రోజుల్లో టెలివిజన్ అన్నది ఒక వరప్రసాదాన్ని పంపించారు. సో సినిమానే కాదు, సినిమాలో అవకాశం రాకపోయినా ఇది కూడా ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఇట్ ఈస్ అగైన్ అనదర్ థింగ్ విచ్ ఇస్ మోర్ క్లోజ్ సబ్స్టిట్యూట్ టు సినిమా అని చెప్పి ఐ స్టార్టెడ్ మై కెరియర్ దేర్. ఆల్మోస్ట్ 7.5 years ఐ డింట్ హ్యావ్ వర్క్. అంటే చాలామంది ఏమంటే ఈ సంవత్సరంలో మీరు ఇచ్చేసారని అంటూ ఉంటారు. బట్ 365 రోజుల్లో 10 రోజులు పనిచేయడం అనేది గొప్ప విషయం కాదు. అది పని లేనట్టే. అలా అదృష్టవశాత్తు ఏంటంటే నేను చేసిన ఆ సినిమాను కూడా ఆడే నా పాత్రలుకి గుర్తింపు వచ్చింది. దీంతోపాటు టెలివిజన్ యాడ్ అవడంతో జనాల హృదయాల్లో అలా నడుస్తూ ఉన్నాను. ఎస్, యు వర్ దేర్ ఇన్ ది ఆడియన్స్. ఐ వాస్ దేర్ విత్ ది ఆడియన్స్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నార్మల్గా శైలజ గారు ఆవిడ మీరు అన్నట్టుగా రోజుకు 4-5 పాటలు పాడుతూ మీరేమో సినిమాలు చేస్తూ సడన్గా ఖాళీ అయిపోయింది, జీరో అయిపోయింది అన్నారు. ఆ టైం అసలు ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు టేక్ కదండి. ఎనీథింగ్ ఇట్స్ ఆల్వేస్ డిఫికల్ట్ అండి. నాకు సైకలాజికల్గా నేను ముందు అనేది మేజర్ ఏంటంటేనండి, నాకు ఐ కమ్ ఫ్రమ్ మై లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాన్నగారు ఇక్కడ రైల్వేస్లో పనిచేశారు, ఇక్కడ నుంచి BHELలో పనిచేశారు, ఇక్కడ నుంచి వైజాగ్ BHPVకి వెళ్ళారు. సో అవర్స్ వాజ్ అ వెరీ వెరీ లోవర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్. బట్ పెళ్ళైన టైంలో తను ఆల్రెడీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక పెద్ద పెడస్ట్రల్లో ఉన్న వ్యక్తి. ఆవిడ నా జీవితంలోకి వచ్చిన తర్వాత అయ్యో ఇలాగ అయిపోయిందే, ఆవిడకి నేను న్యాయం చేస్తున్నానన్న భయం ఎక్కువ ఉండేది నాలో, గిల్ట్. ఎందుకంటే మా నాన్నగారు సార్ మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే, ఏమంటే మా అబ్బాయి పెద్దగా ఆస్తిపాస్తులు ఏం సంపాదించలేదు, బట్ ఐ కెన్ గివ్ యూ అ గ్యారంటీ దట్ 2 పూట్ల మీ చెల్లెలకి భోజనం పెడతాడండి. బాలుగారికి చెప్పారు, మా నాన్నగారు చెప్పిన మాట. అది కూడా ఒక్కొక్కసారి అది తలుచుకుంటే మాత్రం అయ్యో నానిచ్చిన మాట నేను నిలబెట్టుకోలేకపోతున్నానే అన్న భయం మాత్రం నాలో ఉంది. బట్ ఎవ్రీథింగ్ నాకు ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి ప్రతిదీ నేను మంచిగానే ఆలోచిస్తాను. ఇవాళ ఈ క్షణం ఇప్పుడు కూర్చున్నప్పుడు కూడా నేను ఆలోచించేది ఏంటంటే, బహుశా మా ఇద్దరి మధ్య ఆ గ్యాప్ రావడానికి కారణం భగవంతుడు మా ఇద్దరిలో ఒకళ్ళ గురించి అర్థం చేసుకోవడానికి అది పెట్టారేమో అని. ఎందుకంటేనండి, వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ రోజీ, అద్భుతంగా ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ స్మూత్. కష్టాలు వచ్చినప్పుడే బాగా అర్థం అవుతారు. ద రియల్ లైఫ్ కమ్స్ డౌన్. దట్ ఎస్, ఒకళ్ళు ఏంటి అనేది, హౌ దే టేక్ థింగ్స్ అని. బహుశా దాన్ని ఆ బంధాన్ని గట్టిగా బలపరచడానికి మా ఇద్దరికి వర్క్ లేకుండా చేశారేమో అని నేను భావిస్తాను. అంటే నార్మల్గా ఇది అందరికీ ఉండే డౌటు, జర్నలిస్టులుగాను లేకపోతే నేను మిమ్మల్ని చాలా కాలంగా చూస్తున్న వ్యక్తిగాను, ఇప్పుడు శైలజ్ గారు బేసిక్గానే ఒక సూపర్ స్టార్ సిస్టర్ ఆవిడ, అండ్ హెర్ సెల్ఫ్ ఒక ఇమేజ్ ఉన్న సింగర్గా ఆవిడ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నారు ఇండస్ట్రీలో. అప్పుడే మీరు కొత్తగా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళడం, ఒక నటుడిగా రావడం, మీ ఇద్దరికి మ్యారేజ్ అవ్వడం, అసలు మీ ఇద్దరి మధ్య ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉండేదండి? బట్ జనరల్గానే ఉండేవారా? ఇంబ్యాలెన్స్ అంటే ఇప్పుడు షీ కేమ్ ఫ్రమ్ ఎన్ అప్ స్లాట్. మీరు ఇందాక నాకు ఇంబ్యాలెన్స్ ఇన్ ద సెన్స్ అంటే, నేను ఇందాక చెప్పిన తను షీ వాజ్ ఆల్రెడీ ఇన్ హయ్యర్ పెడస్ట్రల్. ఎస్ సార్. నేను చెప్పిన మాట, మా ఇద్దరి మధ్య ఆ అండర్స్టాండింగ్ రావడానికే ఈ పని లేదేమో అని అనుకోవడానికి ఏంటంటే, తను నిజంగా ఇవాటికే కాదు, నేను ఎప్పటికైనా నేను చెప్పేది ఏంటి, తను దగ్గర ఒక 5-6 కోట్ల కిలోమీటర్ల పై స్థాయిలో ఉన్న వ్యక్తి. తన ఆలోచన విధం కానీ, మాట్లాడే తీరు కానీ, పద్ధతి కానీ, ప్రవర్తన కానీ,
షీఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యాలెన్స్డ్ పర్సనాలిటీస్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. సో దట్ రియలీ హెల్ప్. సో అర్థం చేసుకోవడం దీనివల్ల వీ కుడ్ గెట్ అలాంగ్. అండ్ నేను బీకామ్ స్టూడెంట్ని, బట్ ఐమ్ ఎ వెరీ బ్యాడ్ ఫైనాన్షియల్ పర్సనాలిటీ. నాకేంటంటే ఉన్నంత ఎప్పుడైనా ఈ క్షణం ఆనందంగా బతకాలి అని. షీ టాట్ మీ ఫైనాన్షియల్ డిసిప్లిన్. సో టోటల్గా షీ టుక్ ఓవర్ అండ్ దట్ ఈస్ హౌ వి స్లోలీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. టెలివిజన్ అన్నది నాకు నిజంగా నాకు ఈ 7.5 years వర్క్ లేనప్పుడు అది వచ్చిన వెంటనే ఐ వర్క్డ్ ఆల్మోస్ట్ ఫర్ అబౌట్ 22 hours. ఎందుకంటే నువ్వు ఆ లోపల కసి అనమాట ఇదంతా నువ్వు ఎలాగేనని చెప్పి. ఒకటి అది, 2 ఆర్థికంగా ఐ షుడ్ బి కంఫర్టబుల్. మళ్ళీ ఇలాంటి ఇబ్బంది రాకూడదు. నో ప్రాబ్లం, ఏజ్ ఉంది, ఎనర్జీ ఉంది, విల్ వర్క్ అండ్ వి వర్క్. సో దట్ పుల్డ్ అస్ బ్యాక్ టు ది సేఫ్టీ అనమాట. ఇప్పుడు నార్మల్గా ఎంత అండర్స్టాండింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్నా ఈ ఫైనాన్స్ అన్న పాయింట్ చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది కదండి. ఇప్పుడు ధనం మూలం ఇదం జగత్, ఉదయం లేచింది నుంచి ప్రతిదీ ఖర్చే. హౌ కుడ్ యూ మేనేజ్ దోస్ 7.5 years? షీ టు బి వెరీ ఫ్రాంక్, నేను దీంట్లో అసోక్తి కాదు, అబద్ధం కాదు, నన్ను నేను తక్కువ చేసుకోవడం కాదు. ఇట్ వాజ్ హర్. సో తనకు వచ్చిన ఒక ప్రతి రూపాయిలోని ఇది 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 దీనికి ఇది దీనికి ఇది దీనికి అయినా సెగ్రిగేట్ చేసి ఫైనల్గా అప్పుడు మిగిలితే అది 10 పైసలు అవ్వచ్చు, 5 పైసలు. వీ హ్యావ్ టు లివ్ ఇన్ దిస్ 5 paisa ఓన్లీ, వాట్ యూ డూ అన్నది. సో ఆటోమేటిక్లీ ఏంటంటే అండి, వెన్ యూ డూ దట్, ఆ డిసిప్లిన్ వచ్చేసరికి తెలిసి తెలియకుండా మన అనవసరమైన ఖర్చులన్నీ కట్ చేసేసుకుంటాం. సో యూ కీప్ సేవింగ్ దోస్ థింగ్స్. తను ఎంత ఇదంటే మీ అందరికీ తెలుసు, మామూలుగా మనం షూటింగ్లకి మన కార్లో వెళ్తే కన్వేయన్స్ ఇస్తారు. అవునండి. ఒకరోజు ఎప్పుడు వచ్చింది అడిగిన తను, ఏమంటే మీకు కన్వేయన్స్ ఇస్తారు కదా, మీరు ఏమీ అనుకోకపోతే ఈవినింగ్ వచ్చిన తర్వాత నాకు అది ఇచ్చేసేయండి. దానిదే ఉంది. ఎందుకంటే మనకి షూటింగ్కి వెళ్ళడానికి వాటికి ఒకసారి మీరు కార్ ట్యాంక్ ఫుల్ చేసుకుంటే దగ్గర పొద్దున వెళ్ళి రావడానికి మినిమం 15-20 days వస్తుంది. ప్లస్ ఇది కాకుండా మన టీవీలో మన కార్ వాడితే మళ్ళీ దానికి ఎక్స్ట్రా 500-1000 రూపాయలు ఇస్తారన్నమాట. సో అలా ఒకనొక పరిస్థితిలో ఒకళ్ళకి ఒంట్లో బాగాలేనప్పుడు దట్ వాస్ ది సేవింగ్ ఫ్యాక్టర్, దట్ మనీ. దట్ ఈస్ హౌ షీ మేనేజ్. అసలు మీకు ఇన్కమే లేదు కదా, ఇద్దరికీ వర్క్ లేదట. ఇది చెప్పి దీని మీద ఉన్నది అప్పుడు మనం సంపాదించిన టైంలో ఏదో చిన్న వస్తువులు కొనుక్కుంటూ ఉంటాం కదండి. సో ఆ టైంలో ఫస్ట్ అవన్నీ వెళ్ళిపోయినాయి. ఇది వెళ్ళిపోయిన తర్వాత ఈ టెలివిజన్ వచ్చిన తర్వాత దిస్ ఇస్ మళ్ళీ రికవర్ అయ్యాయి. దిస్ ఇస్ హౌ వి స్టార్టెడ్. ఓకే. సో ప్రతిదీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అలా ఇచ్చేసి దాన్ని కరెక్ట్ అయిన దీంట్లో పెట్టుకొని ఎప్పుడు దేనికోసం వెతుక్కోవడం అన్నది చేయలేదు. ఆ ఉన్న దీంట్లోని పిల్లడు చదువుకు కానీ, మా నాన్న గారి ఆరోగ్యానికి కానీ, మాకు కానీ దేనికి వెతుక్కోండి. సో దట్ డిసిప్లిన్ ఈజ్ హర్స్. ఎస్, అంటే ఆవిడ ఈజ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఆల్సో. నాన్నగారు మా ఇంట్లో మీ ముగ్గురం అన్నదమ్ములు, నేను పెద్దవాడిని, నాకు తర్వాత 2 తమ్ముళ్ళు. ఒకడేమో అనకాపల్లిలో ఉంటాడు, ఇంకోడేమో యుఎస్లో ఉంటాడు. మా ఇంట్లో వచ్చిన ఫస్ట్ అమ్మాయి శైలమ్మ అనమాట. సో మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ ఏమైనా పంచుకోవాలి అనుకున్నా నాకన్నా తనతోనే పంచుకునేవాడు. దట్ వే యూఆర్ వెరీ లక్కీ అండి. వెరీ లక్కీ. దట్ వే ఎందుకు ఈ మాట అన్నానంటే, ఒక ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆడపిల్లలు ఒక స్లాట్లో అడ్జస్ట్ అవ్వడం అన్నది చాలా కష్టం. ఇక్కడ ఏ క్షణాన ఎప్పుడు కూడా తను ఆ ఫీలింగ్ తీసుకొచ్చేది కాదు అసలు. ఐఎమ్ సో అండ్ సో నెవర్. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు బాలుగారి లాంటి ఒక పెద్ద పర్సనాలిటీ, ఆయన మొత్తం టవరింగ్ పర్సనాలిటీ కదా బాలుగారు. నార్మల్గా ఎవరి దృష్టిలోనైనా ఏముంటుంది, సుధాకర్ గారు, శైలజ గారు, ముద్దుల చెల్లెలు శైలజ గారు, సో బాలుగారు వెనకాతల ఉంటారు అన్నిటికీ, బాలుగారి సపోర్టు ఏ విధమైన సపోర్ట్ అయినా కావచ్చు అన్నది బాగా ఎస్టాబ్లిష్ అయి ఉన్న ఫ్యాక్ట్ అండి. లోపల ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది ఎవరికీ తెలియదు యాక్చువల్గా. మా ఇద్దరికీ ఉన్న పెద్ద ఒక స్ట్రాంగ్ బాండింగ్ అనడానికి ఏంటంటేనండి, ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుంచి నాకు అది ఎవరి దగ్గర చేయి చాచడం అన్నది నాకు ఇష్టం ఉంటుందండి.
ఎందుకంటే నా దృష్టిలో అది కూడా ఒక జబ్బు, ఒక డిసీజ్. ఒక్కసారి అలవాటైందంటే ఇంక ఇట్ గోస్ డౌన్. ఇది నేను నా కళ్ళారా ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది సార్ దగ్గరికి వెళ్ళి చూసి నేను ఐ షుడ్ నెవర్ డూ దిస్ అనుకున్నా. అండ్ లక్కీలీ షీ ఈజ్ ఆల్సో ఇన్ ది సేమ్ మైండ్ సెట్. దట్ ఈస్ వాట్ ఈస్ ది స్ట్రాంగెస్ట్ థింగ్ మా ఇద్దరిలో. ఈ నెవర్ వెంట్. మా ఇంటికి ఎవరు వచ్చినా ఆ దీంట్లో ఉన్న దీంట్లో వాళ్ళని తృప్తిగా పెట్టి పంపించేవాడు. ఇట్ మే నాట్ బి ఎ 10 course మీల్ ఆర్ 20 course మీల్, బట్ ఉన్న దీంట్లో ఒక కూర, ఒక పచ్చడి, ఒక సాంబారు, ఒక రసం చేసి పంపించేవాడు. అంటే బాలు గారు కూడా ఎప్పుడు కనుక్కునేవారు కాదు. యు నో హిమ్, ఈ సచ్ ఎ పర్సన్. హీ నెవర్, వారు ఎప్పుడు అన్నెసెసరీగా దేంట్లోనే ఇన్వాల్వ్ అయ్యారు. వారు వచ్చేవారు, ఈజ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైం, చాలా మాట్లాడుకునేవారు. ఎప్పుడు మేము కూడా వారి దగ్గరికి వెళ్ళేవారం కాదు, వారు కూడా వచ్చినప్పుడు కూడా ఎప్పుడు ఆ ప్రసక్తే వచ్చేది కాదు. ఓకే. సో ఇప్పుడు మీరు నార్మల్గా ఒక 7.5 సంవత్సరాలు అలాంటి జీవితం చూసి మళ్ళీ టీవీ సీరియల్స్లోకి వచ్చి మళ్ళీ గ్యాలప్ అయి ఆ సినిమా ఇండస్ట్రీ నుంచి టీవీ ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత ఆ ట్రాన్స్ఫర్మేషన్ కూడా కొంత ఇబ్బందే కదండి. డిడ్ యూ ఫీల్ ఎనీ దట్ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్? నాకు అసలు ఆ థాట్ ప్రాసెస్లో నేను లేనండి, టు బి వెరీ ఫ్రాంక్. నాకు ఎందుకంటే వర్క్ అన్నది ఒకటే ఉండేది. అండ్ తర్వాత ఓపెన్గా చెప్పారంటే నేను కొన్ని టీవీ సీరియల్స్ చేసిన క్యారెక్టర్స్ అవే సినిమాలుగా కనుక తీసి ఉంటుంటే సుధాకర్ అనే వ్యక్తిని కన్సిడర్ చేయరు. ఎందుకంటే సినిమాకి ఒక స్థాయి కావాలి, ఒక గుర్తింపు కావాలి. వెరస్ టెలివిజన్కి అది అవసరం లేదు. ఆర్టిస్ట్ అయితే దే నీడ్ ఎ గుడ్, మంచి ఆర్టిస్ట్ అయితే. సో ఆ విధంగా నాకు తృప్తినిచ్చింది ఒక క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు. కానీ అవన్నీ మళ్ళీ జనాల్లోకి వెళ్ళి చూసినప్పుడు దే రియాక్ట్ ఇట్. అండ్ ప్రతి వాళ్ళు ఏదేంటంటే మీరు ఎందుకు సినిమాలు చేయటం లేదు అని అడిగేవాళ్ళే. సో అది నాకు తెలియని ఒక బూస్ట్ లాగా ఉండేది అనమాట. ఓకే, స్టిల్ ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి నేను మళ్ళీ సినిమా చేస్తే, ఒక క్యారెక్టర్ చేస్తే దే విల్ డెఫినెట్లీ యాక్సెప్ట్ మీ అన్న ధైర్యం ఉన్నాలో వచ్చింది. అదే మీరంటే యు ఆర్ నాట్ అవుట్ ఆఫ్ ది మైండ్, అవుట్ ఆఫ్ ది సైట్ కాదు. ఐ బికేమ్ more closer, family member to them. Yes, more a family member to them, because once television another it's a family member. You went into drawing rooms. They don't remember ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సినిమాలు చేస్తే శుభలేఖ సుధాకర్ అంటారు. whereas when I was working in television ఆ క్యారెక్టర్స్ పేరుతో నన్ను పిలిచేవారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ ఐ ఫౌండ్ బిట్వీన్ సినిమా అండ్ టెలివిజన్. ఎస్, మీరు ఇందాక చెప్పిన మాట ఒకటి చాలా మంచి మాట. అవే క్యారెక్టర్స్ సినిమాలో అయితే వాళ్ళు ఇంకో రకమైన ఇమేజ్, ఇంకో రేంజ్, ఇవి ఆలోచించుకోవచ్చు. బిజినెస్, దాన్ని మనం తప్పు పట్టడానికి లేదండి. దట్స్ బిజినెస్, దట్స్ డెఫినెట్లీ బిజినెస్. దాని మీద ఏంటంటే వాళ్ళు కమర్షియాలిటీ చూసుకుంటారు. విల్ దిస్ పర్సన్ బీ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ద రోల్ అన్న ఆలోచన కూడా వస్తుంది. సో దాని మీద డిఫరెంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అదే ఆ రేంజ్కి మ్యాచ్ అవుతారా లేదా, ఇవన్నీ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వేరేగా ఉంటాయి. సీరియల్ అనగానే ఇఫ్ ఈజ్ ఎ గుడ్ యాక్టర్ దట్స్ ఇనఫ్. మనకేంటి ఆ హాఫ్ అన్ అవర్ కెన్ బి ఎంగేజ్ ది పీపుల్. ఎందుకంటేనండి టెలివిజన్కి సినిమాకి ఉన్న పెద్ద డిఫరెన్స్ ఏంటంటే వెన్ యూఆర్ గోయింగ్ టు ఎ సినిమా యూఆర్ మెంటల్లీ ప్రిపేర్డ్. మనం సినిమాకి వెళ్తున్నాం అని థియేటర్లో కూర్చొని సినిమా చూస్తాం. తర్వాత దట్స్ గుడ్ బ్యాడ్ అవన్నీ మనం పక్కన పెట్టేద్దాం. వేరస్ టెలివిజన్ మీకు ఇంట్లోని బోల్డ్ అండ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఈ డిస్టర్బెన్సెస్ అన్నిటితో పాటు మీరు ఇంకా మేము ఆకట్టుకోగలిగితే ఇట్స్ బిగ్ ఛాలెంజ్. ఈవెన్ గ్రేటర్ ఇట్ ఇస్ ఈవెన్ గ్రేటర్. ఎందుకంటే ఇప్పుడు నాకు ఆ టైంలో 7:30కి వచ్చేది ఇది కథ కాదు, తర్వాత 8 o'clock పిన్ని అని చెప్పి. దట్స్ ప్రైమ్ టైం. ఇంట్లో పిల్లలకి చదువు చెప్పాలి, వంట చేయాలి, మర్నాడు మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ టైంలో ఈ 2 సీరియల్స్ వచ్చేవి. సో దాన్ని అరగంట గంట పక్కన పెట్టి పీపుల్ యూస్ టు సిట్ అండ్ వాచ్. మధ్యలో ఆ యాడ్స్ వచ్చే టైంలో ఏదో చేసుకుంటూ వచ్చేవారు. సో దట్ సినిమాకి వెళ్ళినట్టు కాదు ఇది. సో దట్ వీ యూస్ టు ఎంజాయ్. ఎస్ ఇది ఏంటంటే ఇది నాకు ప్రేక్షకులు చెప్పిన ఫీడ్బ్యాక్. ఇది ఫీడ్బ్యాక్ మీ ఒరిజినల్ ఫీలింగ్ కాదు, ఇది ఫీడ్బ్యాక్ చెప్తున్నారు మీరు. చాలామంది మగవాళ్ళు అంటే సార్ మీరు ఆ టైంలో 9:30కి ఒక సీరియల్ వచ్చేది తమిళ్లో అన్నీ అని చెప్పేసి. అన్నీ, అవును. వాళ్ళు సార్ ఆ టైంలో అసలు మాకు ఇంట్లో కూడా భోజనం పెట్టరండి, అది అయిపోయిన తర్వాత భోజనం పెడతారండి అది చెప్పి నవ్వుకునే వాళ్ళే ఇష్టం.
అంటే నార్మల్గా అయ్యా నేను సినిమాలు చేయలేకపోతున్నానే, సీరియల్స్లో పడిపోయాను అన్న ఫీలింగ్ ఎప్పుడు ఉంది మీకు 100% ఉంది. ఉండేదండి? 100% ఉండేది. నాకు ఈ క్షణం వరకు అండి, ఇప్పుడు మీతో ఎదురుగుండా కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఎందుకు అలా జరిగిందని ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. బట్ అగైన్ నేను ముందే చెప్పినట్టు ఐ టేక్ ఇట్ ఇన్ ద పాజిటివ్ వే. బహుశా ఫర్ ది అండర్స్టాండింగ్ బిట్వీన్ అస్ ఇట్ హాస్ హ్యాపెండ్ అని దట్ ఐ ఫీల్. అందరూ ఇప్పుడు అంటే బేసిక్గా ఏంటంటేనండి, నాకు ఫస్ట్ నేను సినిమా చేసినప్పుడు జయకృష్ణ గారు నాకు చెప్పిన 3 మాటలు. నాన్న నీకు ఎంత టాలెంట్ ఉన్నా పక్కన పెట్టేస్తారు. నీ పద్ధతి, ప్రవర్తన, సిన్సియారిటీ, కమిట్మెంట్, వీటిలో ఏమాత్రం తేడా వచ్చినా యువర్ టాలెంట్ గోస్ జీరో. నీకు ఉన్నంతకాలం వెళ్తూ ఉంటుంది, యూ విల్ బి రన్నింగ్. ఆన్ ద అదర్ థింగ్, ఈ 4 పర్ఫెక్ట్గా ఉండి నీకు ఆవగించంత టాలెంటే ఉంటే జీవితాంతం నువ్వు బతుకుతావు యాజ్ అన్ యాక్టర్ అన్నారు. దిస్ ఇస్ వాట్ హీ టోల్డ్ మీ అండ్ ఐ సిన్సియర్లీ ఫాలో దట్. నాకు ఆవగించంత టాలెంటే ఉందని అనుకుంటాను. అసలు శుభలేఖ ఛాన్స్ ఎట్లా వచ్చిందండి? నేను యాక్చువల్గా మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నాకు చిన్నప్పటి నుంచి క్రికెటర్ అవ్వాలని కోరిక సార్. ఐ ప్లేడ్ ఫర్ స్కూల్స్. కాలేజ్ టీంకి వచ్చేసరికి సెలెక్ట్ అవ్వలేదు ఫస్ట్ ఇయర్లోని. అది ఇంకొంచెం ప్రయత్నించుంటే సెకండ్ థర్డ్ ఇయర్లో సెలెక్ట్ అయ్యి ఉండేవాడినేమో. బట్ ఎందుకో తెలీదు, ఆ ఏజ్ అనేది ఒక చిన్న నిస్పృహ వచ్చేసింది. అప్పుడు గ్రోయింగ్ హీరో మా అందరికీ వాస్ అమితాబ్ బచ్చన్ గారు. సో వారిని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఎందుకు యాక్టర్ అవ్వకూడదు అనేది. ప్లస్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో అందరూ ఏదో చిన్న చిన్న వేషాలు వేస్తూనే ఉంటారు, దానికి అప్లాజ్ వస్తూనే ఉంటుంది. అది ఎందుకో కోరిలేట్ చేసేసుకున్నాను, ఓకే వై నాట్ అని. దెన్ ఐ అప్లైడ్ టు ద ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పూనా. నాకు అక్కడ సీట్ వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ సంవత్సరం ఎందుకో సమ్ ప్రాబ్లం వల్ల దే క్లోజ్ ద యాక్టింగ్ వింగ్. సో వాళ్ళు ఏం చేశారంటే రీజనల్గా ఉన్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్కి పంపించేశారు. దట్ ఈస్ హౌ ఐ వెంట్ టు మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఓకే. నేను మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ జాయిన్ అయిన ఒక 10th or 11th డే మేము ఏదో ప్రాక్టికల్ సీన్ చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ బుచ్చిరెడ్డి గారు, ఆ డైరెక్టర్ తోట గారు, డైరెక్టర్ గారి చీఫ్ కో డైరెక్టర్ నండూరు విజయ్ గారు, వీళ్ళు ముగ్గురు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి రావడం జరిగింది. మా మేడం లక్ష్మీ దేవదాస్ కనకాల్ గారిని కలవడం జరిగింది. ఆవిడ చెప్పి తెలుగు కుర్రాడు ఒకటి వచ్చారు, వైజాగ్ నుంచి కుర్రాడు అని. దే కేమ్ ఇట్ సిమ్స్, నాకు తెలియదు. వి వర్ షూటింగ్, మరి రిహార్సల్ ఏవో చేసి అది చూసి రేపు మార్నింగ్ డైరెక్టర్ గారిని వచ్చి కలవమనండి అన్నారు. నేను అయిపోయిన వెంటనే ఆవిడ చెప్పారన్నమాట, డైరెక్ట్ నాకు తెలియదమ్మా డైరెక్టర్ గారు ఎక్కడ ఉంటారు, నో ప్రాబ్లం. వారి అడ్రస్ ఇచ్చి పంపించారన్నమాట. కలిశాను. ఆయన అప్పుడే నేను మార్నింగ్ ఇప్పుడు 4:30, 5 o'clock వెళ్ళాను. ఆయన మార్నింగ్ లేరండి వస్తారండి. హ్యావ్ వెయిటెడ్ అరౌండ్ 6:30కి ఆయన షటిల్ బ్యాడ్మింటన్ ఆడుకుని వచ్చామని చూశారు. ఉండు అన్నారు. పలకరించిన తర్వాత ఆఫీస్కి రమ్మన్నారు. ఐ వెంట్ టు ది ఆఫీస్. చూశారు, మాట్లాడారు, మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఫోటోలు తీశారు. సరే కవర్ పంపిస్తా అని చెప్పి. దట్ ఫిలిం వాజ్ సప్తపది. దే వర్ లుకింగ్ ఫర్ న్యూ బాయ్స్. సో నేను వచ్చిన తర్వాత మళ్ళీ నాకు దాంట్లో నా సీనియర్ గిరీష్ గారు, ఆయన మన్నాడు వెళ్ళి హీ వాజ్ సెలెక్టెడ్ ఫర్ దట్ రోల్, ఫ్లూట్ వాయిస్ దట్ రోల్, హీ వాజ్ సెలెక్టెడ్. ఇది అయిపోయిన ఒక 1.5, 2 years తర్వాత, 3 years తర్వాత శుభలేఖ. అప్పుడు నన్ను కవర్ పంపించారు. నేను ఎక్కడున్నానో కనుక్కొని తాజ్ కోరమండల్లో పనిచేస్తుంటే అక్కడ మెసేజ్ పంపించారు, ఇలా వచ్చి కలవమన్నారు అని. దట్ ఈస్ హౌ ఐ మెట్. ఏడిది నాగేశ్వరరావు గారి ఇంట్లోని మేకప్ టెస్ట్ జరిగింది. శుభలేఖ స్టార్టెడ్ ఆఫ్. సెలెక్ట్ అయిపోయారు. అది. సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఇప్పుడు ఇందాక మనం అనుకుంటున్నట్టుగా అంటే చేసిన సినిమాలు మంచి సినిమాలు చేశారు మీరు. అది బిఫోర్ యూ ఎంటర్డ్ టెలివిజన్ చాలా మంచి మంచి ఫిల్మ్స్, మంచి హిట్స్ చేశారు మీరు. ల్యాండ్ మార్క్స్, స్వాతి, అవన్నీ కూడా. కానీ ఎంత గొప్ప క్యారెక్టర్లు, ఎంత గొప్ప ఎంగేజింగ్ ఉన్నా మనసుకి చాలా పించింగ్గా ఉంటుంది. ఎందుకంటే మనం సినిమాలు చేయలేకపోతున్నాము, టీవీ సీరియల్స్ మాత్రమే చేస్తున్నాము అన్న ఫీలింగ్ ఎప్పుడైనా మిమ్మల్ని డ్రైవ్ నేను నాకు ఇది టీవీ అనే సంగతి మర్చిపోయానండి. ఫస్ట్ ఓపెన్గా చెప్తాను, పని 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 అదే ఇది. మనం పని చేస్తున్నాం, కంఫర్టబుల్గా మనం ఇది తీసుకుంటున్నాం అన్న దీని మీదే ఉంది తప్పించి ఇది సినిమా. ప్లస్ ప్రతి వ్యక్తి ఆశాపరుడే.
ఇక్కడ నేను ఎంత ఆశాజీవినంటేను, బ్రూస్ విల్స్ గారు హీ కేమ్ ఫ్రమ్ టెలివిజన్, షారుఖ్ ఖాన్ గారు కేమ్ ఫ్రమ్ టెలివిజన్. సో ఆ దీని మీద మళ్ళీ నాకు ఒక అవకాశం వస్తుంది, ఎక్కడో ఒకటి పడుతుంది అన్న ఉద్దేశంతోనే ఉన్నాను. అసలు మిమ్మల్ని టీవీ సీరియల్స్లోకి లాగింది ఎవరు? ఎవరు లేదు పని అంతే. somebody must have approached you. No. See, I'll tell you, once the film industry was shifting here, నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యే పరిస్థితుల్లో లేను. ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రావడం అన్నది అది ఎంత పెద్ద ఇబ్బందో నాకు తెలుసు. అండ్ నేనున్న అప్పుడున్న వాతావరణం, అప్పుడున్న పరిస్థితులు మార్చడానికి నాకు శక్తి లేదు. సో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ దీంట్లోని నాకు తెలుగుకి సంబంధించి నా దేవుడు రామోజీరావు గారు, తమిళకి సంబంధించి నా దేవత ఇస్ రాధిక గారు. వారు అప్పుడు స్టార్ట్ చేశారు రెడాన్ టీవీ అని చెప్పి. అవును, రెడాన్ టీవీ స్టార్ట్ చేస్తూ మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా షిఫ్ట్ అవ్వలేని వాళ్ళందరికీ అలాగ నాకు ఆవిడ అవకాశాలు ఇచ్చారన్నమాట. అండ్ ఇది కథ కాదు అన్నది ఇవాళ నా జీవితంలో ఒక టెలివిజన్ సీరియల్, వన్ ఆఫ్ ద మోస్ట్ నోటెడ్ సీరియల్, సెలబ్రేటెడ్ సీరియల్. నోటెడ్ ఎందుకంటే ఆ పాత్రకి వైవిధ్యమైన అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అవునండి, నేను కొన్ని ఎపిసోడ్స్ చూశాను, స్టిల్ ఐ రిమెంబర్ ఇది. అది అలాగే ఇమ్మీడియట్లీ దాంతోపాటు ఆన్ పార్ వచ్చింది తమిళ్లో చిత్తి, తెలుగులో పిన్ని. ఈ రెండు క్యారెక్టర్స్ అసలు నన్ను అలాగా నిలబెట్టే వేరే స్థాయికి. దాని తర్వాత వారు చేసిన శ్రీమతి అని చెప్పేసి ఒక సీరియల్, అది తర్వాత బాలచంద్ర గారి అన్నీ, ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క హ్యాపీనెస్ ఇవ్వడం మొదలుపెట్టింది, క్యారెక్టరైజేషన్స్, పర్ఫార్మెన్స్కి, వాటికి. ఓకే, ఎక్కడో ఒక చిన్న ఆశ మాత్రం ఉంది, దిస్ విల్ టేక్ మీ టు అగైన్ బ్యాక్ టు సినిమా అనేసి. అది ఈ మధ్యలో అసలు మిమ్మల్ని ఎవరు కాంటాక్ట్ చేయలేదు సినిమాకి? చేయలేదు. ఎందుకంటే మనకి ఆటోమేటిక్లీ ఏమైపోయిందంటే ఆయన టీవీ సీరియల్లో బిజీగా అయిపోయాడు అని వీళ్ళే అనేసుకుంటారు. వీళ్ళే టీవీ సీరియల్లో బిజీగా ఉన్నారండి అని చెప్పేసి. అండ్ తర్వాత ఇండస్ట్రీ కూడా ఇక్కడ షిఫ్ట్ అయిపోవడం అదొకటి. తర్వాత నేను పనిచేసిన దర్శకులందరికీ ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత పాపం వాళ్ళకి పని లేకపోవడం, ద న్యూ జోనర్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ వీళ్ళు వచ్చేసరికి వాతావరణం మారిపోయింది. వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళని వీళ్ళు లెటెస్ట్ టేక్ వై అని వచ్చేసి. అవును, అప్పుడు బాగా నెంబర్ ఆఫ్ న్యూ యాక్టర్స్. అండ్ వాళ్ళకు చాలామందికి ఏంటంటే ఐఎమ్ సారీ, ఇది కరెక్టా కాదా తెలియదు, ఇట్ ఈస్ లైక్ అక్కడి నుంచి రాలేదా, లెట్ us గివ్ హిమ్ పనిష్మెంట్ బై నాట్ కాలింగ్ హిమ్ అన్న ధ్యాసలో కూడా ఉన్నారు. కొంచెం చిన్నది ఉండేది అది, అంటే వచ్చేయాలి అది ముఖ్యంగా ఎవరో కాదు, ఎందుకు మనం ఓపెన్గా మాట్లాడుకోవచ్చు. దాసనారాయణ గారు ఆయన అందరినీ వచ్చేమని ఆయన పిలిపించారు, వచ్చిన వాళ్ళు వచ్చారు, రాని వాళ్ళు రాలేకపోయారు. రీజన్స్ బెస్ట్ నోన్ టు దెమ్, అన్నీ చెప్పనక్కర్లేదు బయటికి. అదో చిన్నది నడిచిందిలేండి ఆ టైంలో కూడా. కానీ బట్ మీరు వాటన్నిటిని విత్స్టాండ్ అవ్వగలిగారు కదా. భగవంతుడండి ఆ ధైర్యాన్ని ఇచ్చాడు, అంతే, ఆ శక్తిని ఇచ్చాడు. ఓకే, వెళ్ళిపోయింది. తర్వాత మన శైలజ్ గారి కెరీర్ కూడా మళ్ళీ పెద్ద రివైవ్ అయింది లేదు కదా. లేదు, ఒక్కసారి ఎప్పుడైతే క్లోజ్ అయిపోయిందో పాపం తన సినిమా పాటల కెరీర్ క్లోజ్ అయిపోయింది. సో షీ హాజ్ ఆల్సో నెవర్ వరీడ్ అబౌట్ ఇట్. తను షీఈస్ చెప్పాను కదండి, షీ ఈస్ గాన్ ఇన్ టు దట్ ఫిలసాఫికల్ వే ఆఫ్ థింకింగ్ అట్ అ వెరీ యంగ్ ఏజ్ ఇట్ సెల్ఫ్. అందుకనే తను పెద్దగా దేనికి చెలించదు, సంతోషమైన ఏదైనా తను షీ టేక్స్ ఇట్. షీ హాజ్ సీన్ ఎవ్రీథింగ్ బై దెన్ ఓన్లీ. అప్పటికే బాలుగారు ఇంకా ప్రపంచ ప్రఖ్యాతం అయిపోయి మొత్తం. సో తనకేంటంటే ఎప్పుడైనా పాటకి సంబంధించి తను ఏమండి అన్న పిలుస్తున్నారు, అన్నతో పాటు వెళ్తున్నాను, వెళ్ళినప్పుడు పాడుతున్నప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు, చాలండి అనేది. తర్వాత నాకున్న స్థాయికి, నాకున్న కేపబిలిటీస్కి, నాకున్న టాలెంట్కి నిజం చెప్పాలంటే ఐ హావ్ సంగ్ మోర్ దెన్ వాట్ ఈస్ డ్యూ టు మీ అన్న ఒక ఫీలింగ్ తనకి ఉంది. ఇప్పటికీ అదే ఉంటుంది. అవునా? ఎందుకంటే అక్కడ దిగ్గజాలు ఉన్నప్పుడు వాళ్ళతో పాటు నేను ఐ హ్యావ్ సంగ్ కంఫర్టబుల్లీ. సో అక్కడ సుశీల్ గారు, జానకి గారు, వాణిజ్యరామ్ గారు ఇంతమంది ఉన్నప్పుడు శైలజ్ గారు పాడారు. ఒక ప్రత్యేకత అంటూ నాకు ఉండేది. అవును, ఫైన్. ఆవిడ పాడిన పాటలు కొన్ని అయితే అవి ల్యాండ్ మార్క్స్లో ఉండిపోయాయి. షీస్ సంథింగ్ డిఫరెంట్ అండి. ఐ డోంట్ నో, నేను అందుకనే తన్ని మా ఇంటి మదర్ తెరిసా అంటూ ఉంటాను అన్నమాట. అవునా? స్థితప్రజ్ఞత చాలా గ్రేట్ అండి ఆవిడకి. నిజంగా సంథింగ్ టోటలీ డిఫరెంట్.
నేను అంటే ఇది మొగస్తుతి కాదండి, నన్ను నేను అగైన్ మళ్ళీ చెప్తున్నా, తక్కువ వారిలో ఆవగింజంత తప్పు కూడా పట్టుకోలేమండి. బా వేరే నాలో చాలా తప్పులు ఉండొచ్చు. మీలో తప్పులు అంటే ఏం చెప్తారు సార్ మీరు? ఒకవేళ శైలజ గారు పట్టుకోవాలంటే ఇల్ డిసిప్లిన్ ఈవెన్ టు దిస్ డే తనతో ఎప్పుడైనా కూర్చొని మాట్లాడుతుంటే నాకెందుకో తెలియదండి, ఐ డోంట్ నో. నేను అట్ ఎ వెరీ యంగ్ ఏజ్ సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఐ నో వాట్ హంగర్ ఈస్, ఐ నో వాట్ స్లీపింగ్ ఆన్ ఎ రోడ్ ఈస్. కష్ట సుఖాలన్నీ చూసేసాను. సో నా ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ నేను ఎలా పెట్టేసుకున్నానంటే, దేర్ వాజ్ ఎన్ ఎస్టర్డే, దేర్ ఈజ్ ఎ టుడే, దేర్ మే బీ ఎ టుమారో. ఆ మేబీ కోసం ఇవాళ ఎందుకు చచ్చిపోవడం? బీ హ్యాపీ, లివ్ హ్యాపీలీ అనేది. ఇట్స్ ఎ రాంగ్ ఫిలాసఫీ, బట్ ఐ లివ్ హ్యాపీలీ టు For today. ఫర్ దట్ మినిట్. I guess I don't know tomorrow what is going to happen. Be happy, be happy. That's it. Will she accept it అండి? Whether she accepts it or not, ఏదో మామూలుగా but she has to take it. She has to take it. And she has been taking it. అంతే కదా? అంటే నార్మల్గా మీలోని బాగా శైలజ గారికి నచ్చింది కానీ బాగా నచ్చంది కానీ అని అడిగితే ఏం చెప్తారు సార్? నా మంచితనం. బాగా నచ్చేది మీ మంచితనం. నచ్చింది నా మంచితనం. రెండు నాకు ప్లస్ అది, నాకు మైనస్ అది. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఐ నో వాట్ ఎవ్రీథింగ్, ఐ నో వాట్ హంగర్ ఇస్. ₹1 జేబులో లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందని నాకు తెలుసు. సో అందుకనే నేను ఇమీడియట్గా చెల్లించేస్తాను. తను అదే అంటుంది, ఏమండి మీరు ఇస్తున్నారు దీనికి మంచిది తప్పని అంటలేదు, బట్ దే ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ యూ అని. అది వాళ్ళ కర్మ వదిలేయనండి. అది కర్మని కాదండి, యూఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్ యూఆర్ స్పాయిలింగ్ దెమ్. మీకు అర్థం కాని విషయం, ఇట్ ఇస్ నాట్ దట్ యూఆర్ స్పాయిలింగ్ దెమ్. అదే అపాత్రదానం పనికి మీరు మంచి చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు, బట్ నా దృష్టిలో వాళ్ళని మీరు చెడగొడుతున్నారు, పాడు చేస్తున్నారు, చెడగొడుతున్నారు. దట్ సమ్టైమ్స్ వెన్ ఐ హియర్ ఇట్, ఇట్స్ ఇది కూడా ఇలా ఉంటుందా అనేసి ఐ ఫీల్ దట్. బట్ మారలేదు, నేను ఇప్పటికీ మారలేదు. ఇంకంతేలేండి, ఇంకెప్పుడేం మారుతారు? అది చెప్పారు కదా, పుట్టుకతో వచ్చిన గుణాలు. కానీ అంటే మీ సైకాలజీకి మీ మైండ్ సెట్కి టీవీ ఇండస్ట్రీ అన్నది మీకు ల్యాప్లోకి రావడం అన్నది ఇట్ రియల్లీ సాటిస్ఫైడ్ యూ ఇన్ 2 యాంగిల్స్ నాకు తెలిసినంతవరకు. ఒకటి ఆర్టిస్టిక్ థ్రస్ట్ ఒకటి బాగా మీకు తీరింది, మంచి క్యారెక్టర్లు చేశారు. అండ్ ఎట్ ది వెరీ సేమ్ టైం ఇట్ డ్రూ యూ సమ్ ఇన్కమ్. ఎస్, ఎవరి దగ్గర జాచకుండా ఒక రీజనబుల్ బతుకు, ఒక రీజనబుల్ లైఫ్ స్టైల్లో నేను ఇది. నాకు ఇప్పటికీనండి, దేర్ వాజ్ వన్ టెలిఫిల్మ్ ఐ డిడ్, మనీషి అని చెప్పి, దూరదర్శన్కి. తర్వాత ఎంతోమంది దాన్ని చూసి మన ఇండస్ట్రీలో దిగ్గజాలన్నారు, అది ఎందుకయ్యా దాన్ని టీవీ ఒక దీని కింద చేసావు, టెలిఫిల్మ్ కింద, సినిమా కింద చేసి ఉంటే బాగుండేదని. అది సార్, అది రావడమే ఒక అదృష్టం. మీరు చూసి మెచ్చుకున్నారు, బాగుంది సార్. కరెక్ట్గా ఒక పండగ పూట వేశారు. ఐ థింక్ సంక్రాంతి పండగకు వచ్చింది టెలిఫిల్మ్. ఇప్పటికి కూడా సమ్ ఆఫ్ దెమ్ ఎవరో అప్పుడు అంటారు, సార్ అప్పుడు మా వయసు 10 ఏళ్ళు 12 ఏళ్ళు అండి, మేము చూసాం, అది మాకు ఎక్కడైనా దాని కాపీ కానీ ఏమైనా దొరుకుతుందా అని. అది నేను 2-3 సార్లు ట్రై చేశాను. తర్వాత నాకు ఎవరో చెప్పారు, ఇట్స్ ఎ దూరదర్శన్ ప్రోడక్ట్, వాళ్ళ దగ్గర కూడా లేదు అన్నారు అనమాట. అది ఐ డోంట్ నో వాట్ హాస్ హ్యాపెండ్, బట్ యూట్యూబ్లో ఉంది ఇది. అవునా? యూట్యూబ్లో ఉంది, మనీషి అని చెప్పేసి. మన ఇద్దరం ఒకటి చేసాం, గుర్తుందా మీకు? ఆషాఢంలో ఏఆర్ఎస్ గార్డెన్లో షూటింగ్ నైట్ అంతా చేసాం మనం. అంటే నేను మీరు చూసారు కదా ఎనర్జీ లెవెల్స్ కానీ. అవును, ఉండేది, తప్పని ఉండేదండి, ఇంకా చేయాలి అనే తప్పని. తర్వాత ఏంటంటే దట్ వాస్ లైక్ ఏ టెలివిజన్ అనేది ఏంటంటే ఇట్ ఇస్ లైక్ ఏ రిహర్సల్ లాంటిది. యూ కెన్ డూ ఎనీథింగ్, ఇంప్రవైజ్ చేయడానికి. ఇది ఆటోమేటిక్గా దాని వల్ల మనకి ఫీలింగ్ తెలిసిపోయేది. రిజల్ట్ బాగుంది, బాగాలేదు, బాగుంది అంటే అడాప్ట్ టు మోర్, బాగాలేదంటే పక్కన పెట్టేయడానికి వాటి. అవును, అది అంటే మీకు ఫెసిలిటీ ఎక్కువ ఉంది. యూ గెట్ ది రెస్పాన్స్ ఇమీడియట్. లైక్ స్టేజ్కి మీది ఏంటంటే మనం ఆ క్షణాన్ని చేస్తున్నప్పుడు మనకి రెస్పాన్స్ వచ్చేస్తుంది వెంటనే. దాన్ని పట్టుకుని
నెక్స్ట్ ప్రదర్శనకు అలా మనం మార్చుకుంటూ ఉంటాం. టెలివిజన్కి అది టెలికాస్ట్ అయిన వెంటనే వచ్చేస్తుంది. ఇప్పుడు మా సినిమాలకు కాదు కదా, యాక్ట్ చేసిన 6 నెలలకి థియేటర్లోకి వస్తుంది అది. అప్పుడు లొకేషన్లో స్పాట్లో రెస్పాన్స్ వేరు అనుకోండి, అప్పుడు లేకపోతే వాళ్ళు కట్ చెప్తారు, మళ్ళీ చేయమంటారు. మనకేం లేదండి, మనకి ది బెస్ట్ జడ్జ్ వెదర్ ఇట్ ఇస్ సినిమా ఆర్ టెలివిజన్ ఇస్ మన క్రూయేనండి. మన క్రూలోని వచ్చిన స్పందనే ఈజ్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ డౌన్ దే. ఓకే, 100%. నాకు తెలిసి నేను బాగా గట్టిగా నమ్మేది ఏంటంటేనండి, ది ఫస్ట్ జడ్జెస్ ఆర్ ది లైట్ మెన్. మీరు నోటీస్ చేయండి, సీన్ బాగుంది ఇది చేస్తున్నా కూడా బ్రేక్ టైం అయిపోయిన పర్లేదు సార్, సీన్ ఫినిష్ చేసేద్దాం అంటారు వాళ్ళు. మళ్ళీ ఆ మూడు ఇదైపోతుంది. అదే ఏదైనా చాలు సార్ టైం అయింది సార్ బాగా అంటారు. ఇది నేను ప్రాక్టికల్గా నేను చూశాను. ఐ రియలైజ్డ్ ఓకే దే ఆర్ ది జడ్జెస్. దాని తర్వాత మ్యూజిషియన్స్, బికాస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫిల్మ్ చూసేది వాళ్ళే. అవునండి, వాళ్ళ హారర్ చేసేటప్పుడు తెలిసిపోతుంది వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మా ఈ సీరియల్స్లో బాగా బిజీ అయిపోయి హైదరాబాద్ ఇండస్ట్రీ వచ్చేసి మీరు మద్రాసులో ఉండిపోయి మళ్ళీ కమ్బ్యాక్ టు సినిమా ఎలా జరిగిందండి? యాక్సిడెంటల్ అండి అది కూడా. అవునా? దట్ ఆల్సో యాబ్సెంట్. అలాగా యంగ్ డైరెక్టర్స్, మళ్ళీ అదే యంగ్ డైరెక్టర్స్ వాళ్ళందరూ సార్ మీ సినిమాలు చూసి పెరిగిన వాళ్ళు అండి, ఈ సినిమాలో పెద్ద క్యారెక్టర్ కాదు, ఒక చిన్న సీన్ ఒకటి ఉంది, ఒక ఇంపార్టెంట్ సీన్ అండి, విచ్ లీడ్స్ టు ది క్లైమాక్స్ ఆల్సో అని చెప్పి అలాగ మెల్లిగా స్టార్ట్ చేసింది అనమాట. వాళ్ళంతటా లక్కీగా చెప్పాను కానీ అదృష్టవశాత్తు ఏంటంటే ఆ చేసిన ఒక్కొక్క సీన్ అయినా పండింది, ఆ సినిమా బాగా ఆడింది. అండ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కావాల్సింది ఏంటంటే సక్సెస్ స్టాంప్ అండి, స్టాంప్ ఆఫ్ సక్సెస్. అది ఉంది అంటే ఆ సినిమాలో బాగుంటుంది, ఇట్ కంటిన్యూస్, యూ విల్ రోల్ డౌన్. ఐ స్టిల్ అక్కడి నుంచి నేను ఈ మధ్యకాలంలో నేను చేసిన కొంచెం అంటే పెద్ద పాత్రలు అని చెప్పడానికి వన్ ఈజ్ ఓజీ, పవన్ కళ్యాణ్ గారు ఓజీ, అండ్ నెక్స్ట్ ఈజ్ యాత్ర 2, మళ్ళీ అగైన్ ఆశాజీవిని. ఆ 2 పాత్రలు మళ్ళీ నాకు ఇంకొంచెం పెద్ద పాత్రలకి వచ్చే అవకాశం వస్తుందేమో అని ఒక చిన్న ఆశ. బట్ అదర్వైజ్ రీజనబుల్లీ పీపుల్ హూ ఎవర్ వర్క్ విత్ హూమ్ ఐ వర్క్ దే ఆర్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ టైం ఒక సీన్ కాదండి, నెక్స్ట్ ఇంకో సీన్ అండి, భగవంత్ కేసరిలో ఒక సీన్ చేశాను. అవును, ఓకే సీన్. ఆయన కూడా అన్నారు ఈసారి ఇలా కాదండి, వీ హ్యావ్ టు వర్క్, మళ్ళీ మిమ్మల్ని పాత సినిమాలో కామెడీ చేయిస్తాను. జరిగిందా? హ్యాపీ లేదు. అదే ఇప్పుడు ఈ నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్స్ ఇప్పుడు వచ్చిన తర్వాత నాకు అలాగా చాలా రోజుల తర్వాత టెలివిజన్ చేస్తున్నప్పుడు మంచి గుర్తింపు తెచ్చిన పాత్ర అరవింద సమేత. ఈవెన్ పీపుల్ టాక్ అబౌట్ ఇట్. దట్ వాజ్ అ వెరీ గుడ్ కమ్బ్యాక్ ఫిల్మ్ ఫర్ మీ. అవునండి, అది మంచి పొలిటికల్ గుడ్ క్యారెక్టర్. అలా పైగా పెద్ద సెటప్ సినిమా అంతా అది మంచి అంటే ఉన్న దీంట్లో కూడా గుర్తింపు పొందిన పాత్ర. అవును, ఉన్న క్యారెక్టర్స్ మనకి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇప్పుడు మీరు సినిమా బిగినింగ్లో వచ్చిన, సినిమా మధ్యలో వచ్చిన, సినిమా చివరిలో వస్తే అది పండిందంటే గుర్తింపు ఎక్కువ ఉంటుంది. సినిమా బిగినింగ్లో వచ్చింది అనుకోండి అది అంత గుర్తుంటుంది, అది రిజిస్టర్ అవుతుంది. అది ఇప్పుడు క్లైమాక్స్ ఏ క్యారెక్టర్ అయితే రన్ అవుతుందో అది నాకు లక్కీగా అరవింద సమేతలో అది పడింది. త్రూ వర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ది క్లైమాక్స్లో 2-3 మంచి సీన్లు పడడం వల్ల అది బాగా అది ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, బికాస్ దట్ క్యారెక్టర్ హెల్ప్స్ టు ఫినిష్ ది ఫిల్మ్. అక్కడ దానికి స్కోర్ వస్తుంది. బిగినింగ్లో మీరు ఎంత మంచి క్యారెక్టర్ చేసినా దట్ విల్ నాట్ బి రిజిస్టర్డ్ అండ్ ఇట్ విల్ నాట్ బి రిమెంబర్డ్ ఆల్సో. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ యు ఆర్ దేర్. అదే ఇప్పుడు ఈ జనరేషన్ మొన్న మీకు చెప్పినట్టుగా ఈ జనరేషన్ డైరెక్టర్లు అందరూ మీ సినిమాలు చూసి పెరిగిన వాళ్ళు. సో దే లవ్ ఇట్ టు రికాల్. ఉన్నాయి ఇప్పుడు ఆటోమేటిక్లీ ఏంటంటే వాళ్ళు ఆ జనరేషన్లో ఆ టైంలో చూసినప్పుడు ఆ పర్సనాలిటీ ఇవాళ సడన్గా నన్ను ఇలా చూసిన వెంటనే సో ఆ దీన్ని మిస్ అవ్వకూడదని చెప్పేసి ఈ వేషధారణకి కరెక్ట్గా ఏదో పాత్ర ఇస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. తర్వాత నేను మీ గురించి విన్న దానిలో అసలు కంప్లీట్గా -.2 మీరు ఎంత మంచి యాక్టర్ అయినా పిఆర్ అన్నది అసలు కంప్లీట్ జీరో. మీరు కనీసం అలో అని ఎవరిని విష్ కూడా చేయరు, మాట్లాడరు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత
సరదాగా కలవడం, ఒకసారి ఫ్రెండ్ బాన్హమి. నాకు టు బి వెరీ ఫ్రాంక్, ఈ యంగర్ జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్తో నాకు పరిచయం లేదు. అంటే వారు సో అండ్ సో నాకు తెలుసు, నేను సో అండ్ సో అని తెలుసు. బట్ వెళ్ళి నేను బికాస్ అక్కడ ఉంటాను కనుక ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినాం. బట్ ది ఓల్డ్ డైరెక్షన్ విత్ హూమ్ ఐ వర్క్ డెఫినెట్గా ఇక్కడ నేను హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మీ అందరం కలుస్తూ ఉంటాం. మీ అందరం వీ హ్యావ్ సమ్ గుడ్ టైం. ఓకే. అది దేర్. బట్ పిఆర్ అంటే అది కాదు కదా సార్. ఇప్పుడు కొత్తగా ఇట్స్ ఎ ప్రొఫెషన్, మీకు ఇది వృత్తి కదా, ఏదో మామూలు. అది మైనస్ అంటే అది మైనసేనండి. నేను అగైన్ ఇది ఫిలాసఫీ, నా ఫిలాసఫీ విచ్ ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ. మన అవసరం ఉంటే సినిమా ఇండస్ట్రీకి మన అవసరం, అంటార్టికాలో ఉన్న కూడా పిలుస్తారు, మన అవసరం లేకపోతే పక్కన ఉన్న కూడా చూడరు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాను, ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నా స్నేహితుడు ఒకతను హూ వాజ్ వర్కింగ్ యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, వారు చెన్నై రావడం జరిగింది. నేను ఎవడేదో టీవీ షూటింగ్ జరుగుతుంది, ఎప్పుడు వస్తావు? 9ంటికి అయిపోతుంది. సరే 9 అయిన తర్వాత రాను. వెళ్ళాను, ఆవిడ తొందరగా అయిపోయింది, అరౌండ్ 7:45. సో వెంట్ డౌన్. వారు ఉన్న హోటల్కి వెళ్ళాను, కవర్ పంపించాను. వాళ్ళు ఏదో డిస్కషన్లో ఉన్నారు. సరే వెయిట్ చేస్తానని చెప్పాను. ఈలోగా ఒక కుర్రాన్ని పంపించారు, మిమ్మల్ని కూడా పైకి రమ్మంటున్నాను. ఎందుకు డిస్కషన్ కదా, డిస్టర్బ్ చేయడం, లేదు రమ్మంటున్నాను. వెళ్ళాను. డైరెక్టరు, అసిస్టెంట్, అసోసియేట్స్ వీళ్ళందరూ ఉన్నారు, కథా రచయిత వీళ్ళందరూ, అందరినీ పరిచయం చేశాను. ఐ అపాలజైజ్డ్. ఐ సెడ్ మంచి ఫ్లోలో వెళ్తున్న దీంట్లో నేను డిస్టర్బ్ చేశాను. లేదని కూర్చోండి. దే స్టార్టెడ్ అప్. అది ఆ క్యారెక్టర్, డైరెక్టర్ గారేమో అది ఆ క్యారెక్టర్ అది ఎలా ఉండాలంటే ఇదిగో ఈయనున్నారు కదా సుధాకర్ గారు ఉన్నారు, ఇలా ఉండాలన్నారు. అయిపోయింది, ఓకే 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 అయిపోయింది కట్ అయిపోయింది. వి వెంట్ అవుట్. సేమ్ మీరు అన్నట్టే, ఇక్కడ ఉండి ఏం చేస్తావు, అక్కడ రావచ్చు కదా హైదరాబాద్, తుప్ అని తిట్టాడు, ఏం మాట్లాడి మళ్ళీ మొదలుపెట్టాడు. నేను ఒక మాట అడుగుతా, తప్పుగా అనుకోవద్దు. ఆ దర్శకుడు సుధాకర్లా ఉండాలంటే సుధాకర్నే పెడతామని నువ్వు చెప్పచ్చు కదా కదా, మరి నువ్వు ఎందుకనలే? సో ఐఎమ్ నాట్ ఇన్ యువర్ మైండ్. రేపు టుమారో టాకింగ్ ఇవన్నీ వద్దు. అండ్ ఈ సెడ్ దట్ సుధాకర్ని పెడదామని ఆన్ ది స్పాట్ అనాలి కదా. దిస్ ఇస్ ఇండస్ట్రీ. ఇక్కడ స్నేహం, బంధం, ఫ్రెండ్షిప్ ఏమీ ఉండదు. ఐఎమ్ టెలింగ్ యూ. మీరు 10 సార్లు, నేను ఒకానొక సందర్భంలో ఒక దర్శకుడిని, నేను టీవీ షూటింగ్ చేస్తున్నాను, ఎదురుగుండా వారు ఆఫీస్ అని చెప్పేసి వారు ఉన్నారని లంచ్ టైంలో వెళ్ళాను. వారు పైనే ఉన్నారు, ఆయన బిజీగా ఉన్నారని కవర్ పంపించారు నాకు. వెళ్ళిపోయాను. తర్వాత ఇప్పుడు నాకు అయ్యో మీరా, నాకు తెలియలేదండి అన్నారు. తప్పేం లేదు సార్, సుబ్లేక్ సుధాకర్ ఒకటే కదా, తప్పేం లేదు సార్ అన్నారు. సో ఇవన్నీ ఏంటంటే నాలో ఇది వైరాగ్యం అనండి, నా పద్ధతి అనండి, లేకపోతే నా ఆలోచన విధం అనండి. ఎందుకు నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాడిని అవుతున్నాను తప్పించి ఎందుకు అది వాళ్ళు నా వల్లే ఒకళ్ళు ఇబ్బంది పడాల్సిన నెక్స్ట్ ఏముంది? అదే మీరు బాగా మెచ్యూర్డ్ పర్సన్ కాబట్టి. చూడండి కదండి, దెబ్బలు తిన్నవాడినండి. దెబ్బ తిన్నవాడికే తెలుస్తుంది ఆ నొప్పి ఏమిటో అనేది. తిన్నవాడు వాడు మాట్లాడుతూనే ఉంటారు. ఈ మధ్య నేను ఒక దర్శకుడితో అడిగాను, ఒక సీను, పెద్ద సంస్థ, పెద్ద సినిమా. వారు అన్నారు, మేము పలానా సినిమాకి మీ కవర్ పంపించామండి అని. నాకు తెలియదు. లేదు సార్ అన్నాను, ఎందుకంటే నాకు మేనేజర్లు ఎవరు లేరు. ఎవరైనా పొందా నాకు డైరెక్ట్గానే మాట్లాడారు. నాకు ఎవరు ఫోన్ చేయలేదు. అదేంటండి ఫోన్ చేశారండి, మీరు ఏదో టీవీ చేస్తున్నాను, అప్పుడు అమ్మ అనే సీరియల్ చేస్తున్నాను. నో డౌట్ సార్, అమ్మ అనే సీరియల్ చేస్తున్నాను. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో ఉండేవాడిని, షూటింగ్ చేస్తున్నాను. బట్ దట్ ఇన్ మీన్ దట్ ఐ వాజ్ వర్కింగ్ ఆల్ 30 days దేర్. అవును. నో వన్ కాంట్ అలాగా. ఓకే, సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. దేని ఐ డోంట్ టేక్ ఇట్ ఇస్. నాకు ఒకసారి ఒక సందర్భంలో మా సార్ ఒకసారి ఏదో కూర్చుని మాట్లాడుతున్నాను. సార్ అంటే ప్రేక్షకులకు తెలియదు, సార్ అంటే బాలు గారు, ఆయన సార్ అంటారు, అందరికీ తెలిసేది పాటి. ఏదో మాటల మీద వస్తూ అప్పుడు ఆయన చెప్పారన్నమాట, పిబి శ్రీనివాస్ గారు ఏదో మాట్లాడడం మీద ఇది చెప్పారు నాతోని. గాలిబ్ గారు దానే పే లిఖా హై ఖానే వాలా కా నామ్ అని రాశారు. పిబి శ్రీనివాస్ గారు ఏదో ఒక సందర్భంలో సార్తో ఏదో చెప్తూ, బాలు గాలిబ్ గారు ఆ మాట రాశారు, ఇవాళ నేను చెప్తున్నాను చూడు,
గానే గానే పే లిఖా హే గానే వాలా కా నామ్ అన్నారు. ఇవాళ అది తలుచుకుంటేను క్యారెక్టర్ పే లిఖా హే కామ్ కర్నే వాలా కా నామ్. అంటే మీరు అంటే కోర్స్ ఆయన సక్సెస్ కూడా అలాంటిదే, అలాంటి మెటీరియల్ రైజ్ చాలా తక్కువ మందికి ఉంటుంది. బాలు గారు మాత్రం ఈజ్ ఎ టెర్రిఫిక్ పిఆర్ మాస్టర్. పిఆర్ అంటే ఆయన ఏదో అవకాశాల కోసం కాదు, ఆయనకేం కర్మ అవకాశాల కోసం. ఇక్కడ ఏమైపోతుందంటేనండి, వెన్ యు ఆర్ ఇన్ ద వర్క్ ఉంటే ఇప్పుడు నేను యాజ్ అన్ యాక్టర్గా 10 సినిమాలు చేశాను. ఈ 10 సినిమాలు 10 స్టూడియోల్లోనూ 10 లొకేషన్స్లోనూ తిరుగుతూ ఉంటాను, 10 మందిని కలదు. సో ఆటోమేటిక్గా ఎలా ఉన్నారు ఏమిటి సంగతి సమాజం కలుద్దామా అనేది ఉంటుంది. నేను 100కి 100కి ఒక సినిమా చేసినప్పుడు ఈ మూల ఆ మూల ఉన్నప్పుడు ఆ సర్కిల్లోనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్, ఐ అగ్రీ. ఇప్పుడు మీరు సార్ గురించి మాట్లాడారు, బికాజ్ యూ సో బిజీ ప్రతి స్టూడియోలోనే ఆయన ఉన్నారు. ఒక స్టూడియో నుంచి ఒక స్టూడియో వచ్చేసరికి హీ మీట్స్ ఎవ్రీ వన్. అవునండి. అందరినీ పలకరిస్తారు, ఆప్యాయంగా పలకరిస్తారు, మనస్ఫూర్తిగా పలకరిస్తారు. ప్రతి ఒక్కరు ఏమిటి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ అడుగుతారు ఆయన. సో దట్ గేవ్ హిమ్ ఎ డిఫరెంట్ థింగ్. అంత బిజీగా ఉన్నా అందరినీ గుర్తుపెట్టుకుంటారయ్యా అన్నది. ఇప్పుడు నేను 100కి 1కి ఒక సినిమా చేసినప్పుడు ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ చేస్తాను. తర్వాత నాకున్న అది మంచి అలవాటా తెలియదు, చెడ్డ అలవాటా తెలియదు. నేను ఎవరి నెంబర్ అయినా తీసుకున్నానంటే వాళ్ళకి 3 విషయాలు చెప్తాను. నాన్న, మీరు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ తీయలేదంటే ఐదర్ ఐమ్ ఇన్ అ షూట్ ఆర్ డ్రైవింగ్ ఆర్ లేకపోతే నిద్రపోతూ ఉంటాను, బట్ ఐ ప్రామిస్ టు కాల్ యూ అని చెప్పి, దాంతోపాటు నేను తీసుకునేది ఒకటి ఏంటంటే వాళ్ళ బర్త్డేస్ను వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ పెళ్ళి అయితే, అండ్ ఐ విష్ దెమ్. అయ్యో, నాకే ప్రతి ఏడాది వస్తాయి కదా. ఇది ఏంటంటే ఇది ఒక హ్యాబిట్. అంటే ఎప్పుడూ నాకు అనిపిస్తుంటుందండి, ఇది నేను స్టార్ట్ చేయడం మొదలుపెట్టానంటే సాగర్ సంగమం అనే సినిమాలో శరత్ బాబు గారు చెప్తారు, వాడు 364 రోజులు బతికేది ఈ 65 రోజేనమ్మా, మీ పెళ్లి రోజు వాడు వెళ్ళి ఇక్కడ పూజ చేయించడానికి. ఐ లివ్ ఫర్ దట్. ఐ లివ్ టు విష్ యూ అగైన్ ఆన్ యువర్ నెక్స్ట్ బర్త్డే. దట్స్ ఇట్. దీనికన్నా నీకేను ఇప్పుడు ఊరికే వెళ్ళి రాసుకుని పూసుకోవడాలు ఇవన్నీ ఇట్స్ ఆల్ ఆర్టిఫిషియల్ అని నాకు తెలుసు, మీకు తెలుసు సార్. లెట్ us బీ వెరీ ఫ్రాంక్. మన ప్రపంచానికి మనం ఆన్సర్ చేయొద్దు, మన మనస్సాక్షికి మనం ఆన్సర్ చేద్దాం. ఇప్పుడు ఈయన ఎందుకు వచ్చాడు రా అని మీరు అనుకుంటారు. ఇవన్నీ ఎందుకు? ఇది మనం కలిసిన ఒక ఫ్యూ మినిట్స్ ఫ్యూ సెకండ్స్ అయినా కూడా మనస్ఫూర్తిగా ఆ కళ్ళల్లో ఆనందాన్ని చూసి ఎలా ఉన్నావు అని అది చాలండి. అది అవును. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఇప్పుడున్న ఇండస్ట్రీ, ఇప్పుడున్న సెట్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ యంగ్ యూత్ఫుల్ డైరెక్టర్స్, వాళ్ళందరూ కూడా ఏంటంటే వెరీ వెరీ వామ్, చాలా మనిషి అన్నవాడు అందరూ మంచివాళ్ళేనండి. అగైన్ మై ఫిలా ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ గుడ్. ప్రతి వ్యక్తిలోనూ ఈ ప్రపంచంలో ఎక్కడ పుట్టినా, అది ఆడైనా మగైనా, నవరసాలు ఉంటాయి, పాళ్ళు మాత్రం మారుతూ ఉంటాయి. అదొక్కటే, పాళ్ళు మారుతాయి. ఏ వ్యక్తిలో నాకు ఇది లేదు అని అన్నానంటే అది నిజంగా చెప్తున్నా, అబద్ధం ఆడుతున్నాడు. అందరిలో అన్ని గుణాలు ఉంటాయి. ఈర్ష్య ఉండదా? ఎందుకు ఉండదు? అసహ్యం ఉండదా? అన్నీ ఉంటాయి. వర్గాలు ఉంటాయి. ద్వేషం ఉండదా? ప్రేమ ఉండదా? కోరిక ఉండదా? ఆశ ఉండదా? అన్నీ ఉంటాయండి. అవును. ఓన్లీ థింగ్ పాళ్ళు మారుతుంటాయి. సో అందరిలో అన్నీ ఉన్నాయండి. ఓన్లీ థింగ్ ఇస్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, ఇది మారుతుంది. సర్కమ్స్టెన్సెస్, మోర్ ఇంపార్టెంట్లీ సర్కమ్స్టెన్సెస్, సిచ్యువేషన్. ఎస్. ఇప్పుడు నాగేంద్ర గారు ఉన్నారు. నాగేంద్ర గారికి సార్ ఫ్యామిలీ, ఈ వాతావరణం అన్నీ మీకు తెలుసు. సార్ ప్రతిదీ వారికి క్లోజ్ అనే వ్యక్తితో అన్నీ షేర్ చేసుకునే వ్యక్తి. ఈ దీంట్లో నా గురించి కూడా వారు మాట్లాడి ఉండొచ్చు, మాట్లాడకపోవచ్చు. ఏమీ లేకపోతే వారు మాట్లాడరు అసలు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గుడ్ టిక్ మార్క్. నాకు తెలిసి 100కి 95% నా గురించి ఎక్కడ ఎప్పుడు మాట్లాడరు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ టిక్. ఒక్కసారి రెసిడెన్సీ హోటల్లో నేను, బాలు గారు, వేటూరు గారు కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్న టైంలో
ఏదో సందర్భం వచ్చింది, ఆ సందర్భం ఎలా వచ్చిందో నాకు గుర్తులేదు కానీ ఒకే ఒక్క మాట అన్నారు మీ గురించి, ఈజ్ ఎ వెరీ వెరీ వెల్ మేనర్డ్ బాయ్రా అన్నారు నాతో. థ్యాంక్ యూ. నాకు చూసి నేను ఐ డిడ్ నాట్ ఎక్స్టెండ్ దట్ డిస్కషన్. ఒకటే మాట, ఈజ్ ఎ వెరీ వెరీ వెల్ మేనర్డ్ బాయ్రా, నీకు తెలియదు అన్నారు. థ్యాంక్ యూ సార్. నేను అన్న నాకు తెలియబడి ఉంటాను, బలివాళ్ళగా ఉండవన్నాను నేను. సో దీనికి ఏంటంటే ఇది ఇప్పుడు మనస్ఫూర్తిగా నాకున్న ఏకైక పెద్ద అది గుణం అనండి, అది ప్లస్ అనండి, మైనస్ అనండి, కలిసిన వెంటనే ఇమీడియట్లీ వై నాట్ ఖాళీగా ఉన్నారు, వై నాట్ వి మీట్ ఇన్ ది ఈవినింగ్ అంటాను అంతే. అవునండి, దట్స్ మై ఓన్లీ థింగ్. యూఆర్ ఎ వెరీ సింపుల్ మ్యాన్ అండి. నేను చెప్పాను మిమ్మల్ని, ఎందుకంటే ఈ నాళ్ళల్లో ఇంత సినిమా కెరీర్లో ఎంతమందినో చూశాను నేను, కానీ దానిలో మీరు యూ ఆల్వేస్ స్టాండ్ అపార్ట్. యూఆర్ ఎ సింపుల్ నా మ్యాన్. వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదనండి, పరోక్షంగా కూడా అనేది నా ఫిలాసఫీ. నేను ఇది మీరు ఎలా తీసుకుంటారో నాకు తెలియదు కానీ నా సతీమణిని అని మా అబ్బాయిని కానీ కూడా ఇబ్బంది పెట్టకూడదు అనే భావంతోనే ఉంటాను. అదేలేండి, తామరాకు మీద నీటి బిందువులాగా. అదే ఐ టేక్ ఇట్ దే సి వరల్డ్ ఈజ్ సో స్మాల్ సార్. అవునండి, ప్రపంచం చాలా చిన్నది. ప్రతి క్షణాన్ని మనం ఆనందం అన్నది అగైన్ మా గురువుగారు జంజాల్ గారు చెప్పినట్టు మనిషి నవ్వుతూ బతుకుతూ ఉంటే వారి ఆయుష్ పెరుగుతుందట. హ్యాపీనెస్ ఇస్ సచ్ అన్ ఎనర్జీ. అవునండి. సో ఐ ట్రై టు మేక్ పీపుల్ హ్యాపీ. ఆ హ్యాపీనెస్లో నాకు హ్యాపీనెస్. నా నోట్ అంటే నో అన్నది రాదు. అదే ఇక్కడే శైలేష్ గారు మిమ్మల్ని కంట్రోల్ చేసినట్టున్నారు. నాకు నో అన్నది రాదు. మనకి నో ప్రాబ్లం అంటాను అది. సో దిస్ ఇస్ వేర్ ఐ లివ్ లైక్ దట్. దట్ ఈస్ హ్యాపీనెస్ ఫర్ మీ, దట్ ఈస్ ఎనర్జీ ఫర్ మీ. ఎస్. నా వెనకాల ఎవరు 10 మంది మాట్లాడుకోవాలని నేను ఎప్పుడు కోరుకోను. వీలున్నంత వరకు మాట్లాడకుండా ఉంటేనే బాగుంటుందని. ఆ మాట్లాడకుండా ఉంటే బాగుండడానికి ఏంటి, ఏ తప్పు చేయకుండా ఉండాలి. మీకు తెలిసి మీరు ఏ తప్పులు చేయలేదండి ఎప్పుడు? తప్పులు అంటే ఏం, తప్పు అంటే ఏం చెప్పండి, మీరు చెప్పండి. నాకు ఒక పర్టికులర్ డెఫినేషన్ ఇవ్వండి. ఇది మన ఆలోచన కూడా తప్పే. బేసిక్ లైక్ ఐ హ్యావ్ ఓన్లీ వన్. కాదు, కొన్ని సినిమాలు చూసినప్పుడు అరే నేను ఈ వేషం చేస్తే నేను బాగుండేది నాకు ఉంటుందండి. అది ఇప్పుడు నేను అబద్ధం ఆడుతున్నాను కదా, నాకు ఉంటుంది. అందుకే మీరు నమ్మరు విచ్ ఇస్ అగైన్ ఏ మైనస్ బ్యాడ్ క్వాలిటీ ఇన్ మీ. ఐ డోంట్ సీ సినిమా బికాస్ ఒకసారి నేను అది చూసిన తర్వాత తెలియకుండా నేను లోపల కుంగిపోతాను నేను. అది నాకు తెలుస్తుంది. సో దట్ డ్రైవ్స్ మీ టు ఏ వెరీ వెరీ లో లెవెల్స్. ఐ మే నాట్ దట్ వర్త్ ఆల్సో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. అందుకనే బట్ మళ్ళీ నేను అనుకోకుండా ఏదో ఒక సినిమా చూసి అనుకుని తర్వాత అనుకోకుండా ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన వ్యక్తిని ఎవరినో ఒకరిని కలిస్తే అనుకున్నామండి, తర్వాత అసలు చెప్పానండి మీరైతే బాగుండేదండి అని అంటారు. దట్స్ ఇట్. అది మళ్ళీ తెలియని ఒక ఎనర్జీ అనమాట. సో ద బెస్ట్ థింగ్ ఈజ్ ఇప్పుడు నాకున్న క్షణం చాలా తక్కువ, నాకున్న లైఫ్ చాలా తక్కువ. ఆ లైఫ్లో నేను ఎందుకు కుంగిపోవాలి? నా జీవితంలో నేను బాధపడేది, ఈ ప్రపంచాన్ని నేను వదిలేసి వెళ్ళే వరకు నన్ను ప్రతి క్షణం నన్ను గుచ్చుతూ ఉండే ఒకే ఒక విషయం ఏంటంటే సార్ది, ఎస్పీబీ సార్ది. అది మాత్రం ఎందుకంటే వారు నాకు ఫోన్ చేశారు జూలై 13th నాడు. నాకు తెలుసు మీరు ఇలా రామోజీ ఫిల్మ్ సిటీలో మీరున్నారు, సీరియల్ షూటింగ్ చేస్తున్నారు, కోవిడ్ పీరియడ్, ఏంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, ఇది అది అని వారు అడిగారు. ఉన్నవన్నీ చెప్పాను. అవుట్డోర్ షూటింగ్లు చేస్తున్నాం, మరి అక్కడ ఏంటి అన్నారు. చెప్పాను ఇలాగా సార్, అది మన మస్కిటో పొక్కు కొట్టినట్టు ఏదో కొడుతున్నారండి, అది ఉంటుందా అంతసేపు అని అడిగారు. ఆయన చమత్కారం మీకు తెలుసు. లేదు సార్, అది ఒకసారి చేసేసిన తర్వాత ఆ విండ్ ఎలాగైతే వస్తుందో దూరం నుంచి తెలియకుండా అలాగే ఇచ్చేస్తున్నాను. ఇవన్నీ అడిగిన తర్వాత అప్పుడు చెప్పాను, పాడుతా తీయగా నన్ను కంప్లీట్ చేయాలండి. నేను ఎప్పుడు వారికి అలాంటిది సార్ మాకేన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీకు తీసుకోరా అన్నాను. ఆ మాట నేను కాపాడుకోలేకపోయాను. ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా వారి ప్రసక్తి లేకుండా ఉండదు. అవునండి. వారిచ్చిన ఆనందం కానీ వారిచ్చిన ఇవన్నీ మాట్లాడుతుంటే నాకు ఎందుకు అవన్నీ విన్నప్పుడల్లా ఇంతమంది ప్రేమకు నేను వాళ్ళని దూరం చేసేసాను, అలాగే వారికి ఇంతమంది ప్రేమను నేను దూరం చేశానన్న భావన మాత్రం నాకు ఎప్పుడు ఉంటూనే ఉంది. అవును, అది జీవితాంతం. అది నాకు ఇప్పుడు నన్ను చాలామంది చెప్తూ ఉంటారు, ఇది అదేంటి, ఇది దైవ నిర్ణయం అండి, ఇవన్నీ అయినా కూడా కర్త అన్నది ఒకటి ఉంటుంది. నాకెందుకు ఆ కర్త నేనేమో అని భావన.
అంటే మీరు చెప్పడం వల్ల ఆయన ధైర్యం ఫీల్ అయ్యి వచ్చారంటారా? ఎందుకంటే నాకు ఇది అప్పుడు తెలియదండి. నాకు తర్వాత వారు కాలం చేసిందని ఏమయ్యా ఇలా చేసావు, ఏమయ్యా ఇలా చేసావు అని అడిగేవారు. నాకు ముందు తర్వాత ఏంటి ఎక్కడి మాటలు మేము వద్దు అని చెప్పినా నువ్వు ఉన్నావు అక్కడ, నువ్వు పని చేస్తున్నావు అక్కడ, నీ గురించి చెప్పేవారు ఆయన. మేము ఆయన చిన్నవాడు ఎలా అవుతాడండి, మా చెల్లెలకి 60 ఏళ్ళు ఉన్నాయి, ఆయన చిన్నవాడు ఎలా అవుతాడండి ఆయన, ఇది మీకన్నా చిన్నవాడు, అది ఒప్పుకుంటానని చెప్పేసి ఈ ధోరణిలో వారు మాట్లాడేవారు. మీరున్నారని ధైర్యం పడిపోయారు ఇక్కడ. ఎవరున్నారు ఏంటి ఎవ్వరు లేదు, మేము అదొక్కటే ఒక షూట్ అన్నమాట. కానీ చాలా మొండిగా చేశారండి మీ సీరియల్ కూడా. అప్పుడు చాలా దారుణమైన పరిస్థితి. నేను మీకు తెలీదు, నేను ఎవ్రీ 10 days ఆర్ 15 daysలో తనైనా కాల్ చేసేవారు, లేకపోతే నేనైనా మాట్లాడేవాడిని. నేను ఆల్మోస్ట్ ఐ వాజ్ దేర్ ఫర్ బట్ 45 days ఇన్ రామోజీ ఫిల్మ్స్ షూటింగ్. ఎందుకంటే వాళ్ళు దే డిడ్ంట్ వాంట్ ది మళ్ళీ ఎప్పుడు లాక్డౌన్, అప్పుడు పరిస్థితుల్లో ఎప్పుడు లాక్డౌన్ ఏమిటో తెలియదు. నేను వద్దని చెప్పానండి, అన్నయ్య రాకు, నువ్వు పోస్ట్ పోన్ చేసుకో, ఇప్పుడు వద్దు, ఇప్పుడు ఎవ్రీ 10 daysకి 12 daysకి నేనైనా చేసేవాడిని, లేకపోతే తనైనా చేసి మాట్లాడేవాడు. నేను అన్నాను వద్దన్నయ్య, ఎందుకు ఇప్పుడు అదే ఇవన్నీ ఇప్పుడు ఇవాళ మీరు ఇలాగ చాలామంది వారు వద్దు అన్నారు. అది ఏ నమ్మకంతో వచ్చారో నాకు తెలియదు, కానీ నా మీద నమ్మకం ఏంటి అని. నువ్వు తిరగట్లేదురా ఇక్కడ అని అడిగారు నన్ను. నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదురా, ఇంట్లోనే ఉంటున్నావా అన్నారు. అంటే నేను దాదాపుగా వెళ్ళట్లేదన్నయ్య బయటకి ఎక్కడికిను, ఎందుకు అంత రాజకార్యం ఏముంటుంది, బాగోలేదు అంటున్నారు కదా బయట. నేను ఎన్నిసార్లు అన్నాను తెలుసా, నువ్వు రావద్దన్నయ్య, ఎట్టి పరిస్థితుల్లో రావద్దన్నయ్య, తర్వాత చేసుకో ప్రోగ్రామ్, ఇప్పుడేం కొంప మునిగిపోదు అని అంటే, నీకేం పోయిందిరా, నీది కాదుగా ప్రోగ్రాము అని అన్నది. ఇలాగ కామెడీ చేసి మాట్లాడి వచ్చి ట్రాజడీ చేసేసాడు నిజంగా. అంటే నాకు ఎప్పుడూ లేదండి. నాకు ఇవాళ మీరు బిగినింగ్లో అడిగిన క్వశ్చన్ ఒకటి ఉంది, ఆయన ఎప్పుడు మీతో ఏమీ మాట్లాడలేదు, ఎందుకో తెలియదండి. ఆవేళ వచ్చారు, మోసం మేము ఇక్కడ షూటింగ్ చేస్తుంటే వారు జస్ట్ ఈ బీచ్ చివరిలో వారి సెట్ అనమాట, మధ్యాహ్నం భోజనానికి రమ్మండి అన్నారు. భోజనానికి ఎందుకు, మళ్ళీ భోజనం ఎందుకు అన్నాను నేను. లేదు మీకు ఇష్టమైన కంది పచ్చడి నువ్వు మజ్జిగ పులుసు చేయించాను చెప్పు అన్నాను. వెళ్ళాను, ఇద్దరమే 1 to 1. ఎన్నో సందర్భాల్లో కూర్చున్నాం ఇద్దరు 1 to 1. బట్ ఆ వేళ కొన్ని విషయాలు చెప్తూ వచ్చారు. సరే నేను శైలం ఏమైనా చెప్పు ఉంటుందేమో అని దీని మీద ఉన్నాను. అలాగే లేదు సార్, టీవీ చేస్తున్నానండి, ఇబ్బంది ఏం లేదు సార్, ఇక్కడెక్కడ ఎవరు ఎగ్గొట్టట్లేదు, కరెక్ట్గానే చేస్తున్నాను. లేదండి మనం కష్టపడి పని చేసినప్పుడు మనం అడగాలండి, తప్పేం లేదు, కుదరదు. అలాగే సార్ డబ్బింగ్ గురించి మాట్లాడాను. నేను అసలు నార్మల్గా నేను బేసిక్గా గ్రహిస్తాను, పట్టుకుంటానండి. మీరు పలానా సినిమాలో డబ్బింగ్ చెప్పారు, మీరు నాకు తెలియలేదు, మీరు చెప్పారు చాలా బాగుంది, దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి అని ఇలా ఏమో చెప్పుకుంటూ అయిపోయిన తర్వాత వాడిని ఫోటో తీసుకోమని అడిగాను మాట. యూనిట్ అంతా నేను ఒక ఫోటోకి ఏర్పాటు చేశాను, ఇలా మెట్లలాగా వేసి ఒక ఫోటో 97 ఫోటోలు తీసుకున్నారు ఆయన. ఓన్లీ థింగ్ ఇస్ సెల్ఫీలు వద్దండి, కొంచెం దూరం, అందరికీ ఉంటుంది వాడందరూ ఆయన కాలం చేసిన తర్వాత సార్ మాకు మిగిల్చిన జ్ఞాపకం ఇదే సార్ అంటూ ఉంటారు వాళ్ళు. ఐ ఫీల్ నో ఇట్స్ ఎ గ్రేటెస్ట్ లాస్ టు ద ఎంటైర్ హ్యూమన్ సొసైటీ అండి. అంటే ఆయన ఎలాగంటే ఆయన పాట, ఆయన మాట, ఆయన యాక్టింగ్, ఆయన మ్యూజిక్, ఇవన్నీ ఒక శిఖరం ఎత్తాయి. హి వాస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్స్. ఎస్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ అండి. మీకు ఇంకో విషయం చెప్పాలి, బాలు గారు, మీకో బాలు గారు ఉంటారు, నాకు బాలు గారు ఉంటారు, ఆయనకో బాలు గారు ఉంటారు, ఆయనకో బాలు గారు ఉంటారు. ఈ ప్రపంచ జనాభాలో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఒక్కొక్క బాలు ఉన్నారు. ఆ ఫేస్ వేరు, ఆ ఇంటరాక్షన్ వేరు, ఆ కంటెంట్ వేరు, ఆ కాంటాక్ట్ వేరు. అలా విశ్వనాథ్ గారు కూడా చాలాసార్లు అన్నారు, వాడిలాగా నా వల్ల కాదు, వాడికి ఎక్కడికి వెళ్ళినా 30-40 మంది ఉంటారు, ఏ ఊరికి వెళ్ళినా. He used to enjoy that. Yes. He likes that. Likes that a lot. And ఆయన ఫిలాసఫీ కూడా బహుశా ఆయనతో ప్రయాణించడం వల్ల నాకు అది తెలియకుండా అది నేర్చుకున్నాను అనుకుంటాను. ప్రతి క్షణం ఆనందంగా బతుకు, వీలుంటే 10 మందికి ఆనందాన్ని పంచు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరు వారు సంపాదించింది ఇచ్చేరండి. మ్యాక్సిమం మనం పంచగలిగింది ఏంటంటే హ్యాపీనెస్, అంతే, ఆత్మీయత, అనురాగాన్ని. అసలు అందులో తను మించిన మనిషి. అండ్ ఆయన ఫిలాసఫీ ఎప్పుడు ఎప్పుడు ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే, నేను ఎప్పుడు ఎవరి గురించి తప్పు మాట్లాడేవారు అస్సలు. ఎవరైనా ఎవరి గురించి అయినా దీంట్లో తీసుకొస్తే ఒక ప్రశ్న అడిగారు, ఆర్ యూ పర్ఫెక్ట్?
ఇప్పుడు అందుకని ఇందాక మీరు తప్పు అన్న దీని మీద అడిగిన దానికి పర్ఫెక్షన్ అంటే ఏంటంటే ఈవెన్ మన ఆలోచనలో కూడా తప్పుగా ఆలోచించకూడదు. అంటే నేను ఎందుకు అడిగానంటే ఇప్పుడు మామూలుగా మన ప్రొఫెషనల్ కెరీర్స్లో మీకు కొన్ని తప్పు డెసిషన్స్, అంటే ఇది వద్దనుకుని ఇంకోటి చేద్దాం అనుకుని, లేకపోతే ఇది చేస్తే ఎలా ఉంటుంది అది ఎలాగా అనే కొన్ని డెసిషన్స్ రాంగ్ అయిపోతుంటాయి. మనకి ఇప్పుడు నాకు అంత చాయిస్ లేదండి. అంత చాయిస్ లేదు. ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ ప్లేయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆర్ ది అదే అంత ముమ్మరంగా మెయిన్ క్యారెక్టర్ చేస్తుంటే ఇది చేస్తే లాభం ఏంటి, ఇది చేయకపోతే లాభం ఏంటి అని ఆలోచించాలి. మనకు అంత లేదు. ఇవాళకి కూడా నేను ద్రోహి అని ఒక సినిమా చేశాను, కమల్ హాసన్ గారు, టోటల్లీ నెగిటివ్ క్యారెక్టర్. చాలామంది అగైన్ యంగ్ జనరేషన్ కానీ వాళ్ళు కానీ ఆ సినిమాలో మిమ్మల్ని చంపేయాలి, కొట్టేయాలనిపించిందండి అన్నారు. హ్యాపీ, బట్ నాకు అవకాశాలు రాలే ఆ సినిమా తర్వాత. పోనీ ఏది మెయిన్ క్యారెక్టర్ దాంట్లో ఒక వన్ ఆఫ్ ది మేజర్ రోల్, అట్లీస్ట్ పక్కన ఒక విలన్ దగ్గర ఎస్ బాస్ అనే క్యారెక్టర్ కూడా రాలేదు. కానీ మీకు ఉండాలండి. అదే మీకున్న సౌండ్ ఫిలాసఫీ మీకు చాలా హెల్ప్ అయిందండి. మీకు శైలజ్ గారు లాంటి భార్య దొరకడం, ఎందుకంటే ఇన్ జనరల్గా ఇలాంటి పెళ్ళిళ్ళలో, ఇలాంటి భార్యాభర్తల అనుబంధాలలో ఇవి మన సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా, బయట కూడా సొసైటీలో కూడా, దే మేక్ ఏ డిజాస్ట్రస్ ఇంపాక్ట్ ఆన్ ఫ్యూర్ అకేషన్స్. నాట్ ఎవ్రీ టైమ్, నాట్ విత్ ఎవరిబడి. అందరూ కష్టాలు నష్టాలు పాలు పంచుకుని ముందుకెళ్తారు. బట్ సినిమా ఇండస్ట్రీలో దాని ఇంపాక్ట్స్ చాలా ఉంటాయి. నాకు అడిగానండి అగైన్ ఇట్ ఇస్ నేను నమ్మే ట్రూత్, నేను నమ్మే సుధాకర్ అనే వ్యక్తి నమ్మే నిజం. సుధాకర్ అన్నవాడు స్టార్ట్ అయ్యి ఎక్కడో శుభలేఖ సుధాకర్ అయిన తర్వాత ఆవగింజే ఈ శుభలేఖ సుధాకర్. ఈ శుభలేఖ సుధాకర్కి అనుకోకుండా శైలజమ్మ అనే పక్కన రావడంతో కొబ్బరికాయ అయ్యాడు. ఈ శైలజమ్మ సార్ వాళ్ళ చెల్లి రావడంతో గుమ్మడికాయ అయ్యాడు. మొన్న నేను మైసూర్లో దిల్ రాజు గారి సినిమా షూటింగ్కి వెళ్తే సుధాకర్ అక్కడ తెలుగు సినిమాలు ఆడుతుంటాయి, ఆడుతుంటాయి విని అది ఆ గుర్తింపు ఒకటి ఉన్నా కూడా ఏదో సడన్గా సార్ మీ శివ చూసేవాళ్ళు. బట్ 100% మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అక్కడ వాళ్ళ ఆ లోకల్స్ వాళ్ళందరూ నాకు మర్యాద ఇచ్చి నన్ను గౌరవించారంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సార్. వారికి సార్ అంటే దేవుడు. అన్ని చోట్లనండి. ఇప్పుడు తమిళనాడులో మాత్రం ఆయన బాలసుబ్రహ్మణ్యం అని పేరున్నందుకు వాళ్ళకి ఒక మురుగన్ లాగా ఆయన అంటే మురుగన్ అంతే. మురుగన్ ఎంత కొలుస్తారో బాలుగారిని అంతే కొలుస్తారు తమిళియన్స్. నేను వారి దగ్గర నుంచి నేర్చుకున్న ఇంకో పెద్ద ఇదేంటంటే అందరినీ సరి సమానంగా చూస్తారు. నీకు కీర్తి ఉందా, గుర్తింపు ఉందా, పేరుందా, ఏమీ లేని వాళ్ళని అంతే మర్యాదతో పలకరిస్తారు. పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళతో అలాగే. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్వాలిటీస్. అసలు నో యూ డోంట్ ఫైండ్ అ పర్సన్ ఆఫ్ దట్ కైండ్ అండి. సింగర్గా పక్కన పెట్టండి, సింగర్గా ఎలాగా అలాంటి గాయకుడిని చూడలేం, వ్యక్తిగా కూడా చూడలేం సార్. ఎందుకంటే బికాస్ ఘంటసాల గారు డైడ్ అట్ హిజ్ 52nd year. He lived more in the film industry. He lived in the world society for more time than Ghantesal garu. So he shared so much. తర్వాత పాడుతా తీగ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా నో బౌండరీస్. ఒక సందర్భంలో ఇలాగే మా ఇంట్లో కలిసి మేము కూర్చున్నాం, ఏదో మాట్లాడుతూ చెప్పాను, సార్ మీ మాటకి చాలామంది, మీ పాటకి 1,000,000 మంది ఉండొచ్చండి. 1,000,000 మందే ఉంటారా అన్నారు. ఎగ్జాంపుల్ అండి, మీ పాటకు 1,000,000 మంది అభిమానులు ఉండొచ్చండి, మీ మాటకి 10 కోట్లు ఉన్నారండి అంటే పాట బాగాలేదా అన్నారు. లేదు సార్. ఇప్పుడు ఇదే చెప్పాను, సార్ మీరు పాడుతా తీయగా నాకు చాలామంది నాకు కలిసిన వాళ్ళు ఏంటంటే ఆ ప్రోగ్రామే మేము చూడడం మొదలుపెట్టింది ఏంటంటే వారు ఒక్కొక్క పాట ఇది పిల్లలు పాడిన తర్వాత అప్పుడు జరిగిన సంఘటనలు, ఆ విశేషాలు అవన్నీ చెప్తూ ఉంటే అవి మాకు చాలా ఆనందంగా, చాలా ఆకర్షణ. ఎవరికి ఆయనకి తప్పితే ఎవరికి తెలియదండి. ఆయన జ్ఞాపక శక్తి అండి. ఏ జ్ఞాపక శక్తి అసలు ప్రతి ఆయన పాడని పాటల గురించి కూడా చెప్పగలరు ఆయన. పిబి గారు పాడిన పాటల గురించి, లేకపోతే సౌందరరాజన్ గారు పాడిన పాటల గురించి, ప్రతిదీ అసలు ఎంత ఇన్వాల్వ్ అయ్యి అతను ఇండస్ట్రీలో పెరిగారో హీ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్. అది నేను అనేది ఏంటంటే హీ నాట్ ఓన్లీ ఎంజాయ్డ్ హిస్ సక్సెస్ అండి,
ఎంజాయ్స్ ది సక్సెస్ ఆఫ్ అదర్స్ ఆల్సో దట్ ఈస్ ఎ వెరీ వెరీ రేర్ క్వాలిటీ. రేర్ క్వాలిటీ. నేను అదే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ఏదో ఒకసారి ఆయనకు ఒక మెసేజ్ పెట్టా ఇంగ్లీష్లో. తర్వాత ఏదో ఒక సబ్సిక్వెంట్గా ఏదో మ్యారేజ్లో కలిసాం ఇద్దరం. కలిసినప్పుడు నా పక్కనే వచ్చి కూర్చున్నారు. జరుగురా అన్నాడు. అంటే జరిగాను. నీకు సరిపోదన్నయ్యా జాగా, నేను లేచిపోతాను అన్నాను. ఏం లేవట్లేదు కూర్చోను. కూర్చుంటే నేను ఏమైనా షేక్స్పియర్ అనుకున్నారా, గడిగిడికి ఆ డిక్షనరీలు చూసుకుని ఎక్కడ చదవాలి, మామూలుగా రాసేటప్పుడు అని. ఈజీ టు లవ్ దట్ ఆ పాయింట్. నా ఇంగ్లీష్ అంటే బాగా ఇష్టం ఆయనకి. ఆయన అంటే ఏదైనా వారికి నచ్చిందంటే అస్సలు వెనకాడరు. అబ్బా ఓపెన్గా ఇమీడియట్గా చెప్పేస్తారు. అది చెప్పాను కదా, ఎప్పుడో పూర్వజన్మ సుకృతం. మీకో పద్ధతిలో, నాకో పద్ధతిలో, ఇంకొకరికి ఇంకో పద్ధతిలో ఆయనతో అసోసియేషన్. ఎన్నో సందర్భాల్లో మా పెళ్ళైన కొత్తల్లో రాత్రి మా ఇంట్లో ఒక టెలిఫోన్ ఉంది, ల్యాండ్లైన్, ఇప్పటికే అది ఉంది. అది వారి జ్ఞాపకార్థమే. ఆ నంబర్ మార్చాను నేను. ఆ నంబర్కి ఫోన్ చేసే ఏకైక వ్యక్తి వారే. రాత్రి 9:10 స్టూడియో నుంచి ఫోన్ చేసి, ఏం చేస్తున్నావు మహాశయ, రావచ్చా అనేవారు. రండి సార్ అనేవారు. ఏమైనా చేయించండి. లేదు నేను వస్తాను, ఐ విల్ స్పెండ్ సమ్ టైం అని చెప్పి వాళ్ళు ఇంటికి వచ్చేవారు. వచ్చిన తర్వాత అటు ఇటు తర్వాత ముందు నాకు అర్థమయ్యేది కాదు. ఇట్ ఈస్ ఓన్లీ వీళ్ళు అక్కడ పాడిన పాట, అద్భుతమైన పాట, లేకపోతే మనసుకు బాగా నచ్చేసిన పాట, అది షేర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి తనతో మాట్లాడేవాడు. ఇవాళ పాట పాడాను అని ఏదో పాడతాను, పల్లవో చరణం ఏదో పాడుతుంటే ఇమీడియట్లీ దీని మీద బేసి పలానా పాట ఉంది కదా అని అది ఏదో వేరే లాంగ్వేజ్లో ఉంటుంది. ఇది కదా అని అక్కడి నుంచి తెలిసి తెలియకుండా ఇద్దరి మధ్య ఒక 50-60 పల్లలు వెళ్ళిపోతాయి. స్పెండ్స్. అవును. ఎస్. ఆయన బాగా అప్సెట్ అయిన మూమెంట్ నాకు తెలుసు. సారథి స్టూడియోలోని ఏదో షూటింగ్కి వచ్చారు, ఎక్కడికి వచ్చారు, నేను తనతో పాటు వెళ్ళాను. వెళ్తే ఒక జర్నలిస్టు అప్పుడు విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ జరిగింది ఊరికే రికలెక్ట్ చేస్తాను, మీరు శైలజ గారు విడిపోతున్నారని ఒక జర్నలిస్ట్ ఒక న్యూస్ రాస్తే ఈ వాజ్ దేర్. మేము ఇలా కారులో దిగాము, ఈ వాజ్ స్టాండింగ్ దేర్ అని. అతనేను రాసింది అన్నారు. అంటే అవునన్నయ్య అన్నాను. అంటే మాట్లాడతా ఉన్నాయా, పిలుస్తానంటే వద్దొద్దు, ఎందుకు అలాంటివి రాస్తారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అక్కడ. అది ఐ మీన్ వాళ్ళ ఈ సందర్భంలో సార్ మీరు తప్పుగా భావించద్దు. జర్నలిజం అనే దీని మీద మీరు చేయండి మీరు, బట్ యూ రిమెంబర్ ద అదర్ పర్సన్ ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ లైక్ యూ. అవునండి. అది మీ సరదా గురించో, మీ దీని గురించో, మీ పేపర్నో, లేకపోతే మీ ఛానల్ని పెంచడానికి, ఇంక్లూడింగ్ సార్ మీరు తప్పగా అగైన్ మీరు పెట్టే టైటిల్స్ కూడా, థంబ్నెయిల్స్, అది ఎంత డేంజర్ అంటేనండి, అది వాట్ ఆర్ యూ గెటింగ్ దట్ సార్, ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. ఎస్ సార్. యూ ఆల్సో. ఇప్పుడు మీకు మనసు ఎలా ఉందో నాకు ఎలా ఉంది, మీ కష్టాలు ఎలా ఉందో నాకు ఎలా ఉంది. ఫీలింగ్స్ అండ్ ఇమోషన్స్ ఆర్ సేమ్ కదండి. ఇవాళ వరకు అండి ఇది ఇవాళ నేను ఇంకోటి కూడా చెప్పాలి ఏంటంటే, నాన్నగారు 2019లో చనిపోయారు. అమ్మ షీ పాస్డ్ అవే ఆఫ్టర్ 2 years. ఆవిడ ప్రీవియస్ నైట్, మా అమ్మగారు మర్నాడు మార్నింగ్ చనిపోయారు. ప్రీవియస్ నైట్ ఆవిడ షీ వాజ్ దేర్ విత్ అస్. వాళ్ళిద్దరు మా దగ్గర లాస్ట్ 8 years వాళ్ళిద్దరు మా దగ్గరే స్పెండ్ చేశారు. బట్ ఆవిడ ఎందుకు మా అమ్మ అడిగింది, ఎవరేమి ఇద్దరు కలిసే ఉన్నారు కదా అని. అండ్ నెక్స్ట్ డే షీ పాస్డ్ అవే. ఎందుకు అడిగారండి అలా అంటే ది ఇంపాక్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ హౌ మచ్ ఇట్ డస్ అని. ఇప్పటికి కూడా చాలామంది ఏంటంటే వాళ్ళిద్దరూ సొసైటీ కోసం కలిసి, సొసైటీ కోసం ఎవడైనా కలిసి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఏమైనా మాట్లాడతారు. ఇవన్నీ ఏంటంటే వెన్ ఐ సిట్ బ్యాక్, నేను చెప్పాను కదా ఇవన్నీ నాకు నేను దెబ్బలు తిన్నవండి. ఇట్ హర్ట్స్ మీ సో మచ్. ఎస్, ఐ అండర్స్టాండ్. నాకు యు ఆర్ లిటరలీ కిల్లింగ్ మీ. అండ్ నెక్స్ట్ డే ఆఫ్టర్ దట్ అవెళ్ళి అదేం లేదమ్మా పడుకుని మందులు వేసుకొని, ఐ కుడెంట్ ఈవెన్ గివ్ హర్ అన్ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ డే బికాస్ షీ వాజ్ నో మోర్. కానీ చాలా విచిత్రం అంటే ఆ నైట్ ఎందుకు మిమ్మల్ని అడగాల్సి ఇవాళ మీరు ఆలోచిస్తూ ఉంటేనండి, ఈ క్షణం నేను మీ ముందు కూర్చున్నా, ఆవిడలో ఆ వేదన ఎంతెంత ఉండేదండి, ఎన్నాళ్ళు బట్టి ఉన్నదో కదా. మా అమ్మగారు, నేను ఇందాక మీకు ఒక సినిమా చెప్పాను, కొత్త దంపతులు అని చెప్పి ఒక సినిమా. అవును, అది ఆగి నడిచింది. దాంట్లో ఒక పెళ్లి ఫోటో వచ్చింది, నేను తులసి గారు. ఆ కాగడా అని చెప్పి ఒక మ్యాగజైన్ ఉంది. అవును, కాగడా సార్ పడిపోయి ఆయన సేమ్ థింగ్, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అని రాసేట. నాకు తెలియదు అది. ఇది అటు ఇటు వెళ్ళి ఈ ఫోటోగ్రాఫ్, ఈ పేపర్ మా అమ్మగారి దగ్గరికి వెళ్ళింది. ఓ, ఆవిడ చూసుకున్న తర్వాత నేను ఎందుకో అప్పుడు అనుకోకుండా వైజాగ్ షూటింగ్కి వెళ్ళాను. ఐ వాజ్ నెవర్ అలౌడ్ ఇన్ టు ది హౌస్. నాకు అర్థం కాలే.
మా నాన్నగారు ఏదో సరే తర్వాత అయిపోయింది రాద్ధాంతం అవుతుందని చెప్పి ఐ వెంట్ బ్యాక్. మా నాన్నగారు వచ్చి ఇలా ఐ సెడ్ నాన్న ఇది సినిమా, అన్ఫార్చునేట్ దట్ ఫిల్మ్ గాట్ డిలేడ్ ఇన్ రిలీజ్. ఇది నాన్న ఇది నాన్న ఇది నాన్న అని చెప్పారు. తర్వాత ఇప్పుడు ఆ సినిమా చూశాను, ఇదిగో దీనికి ఇట్ టుక్ 5 years. అండ్ మళ్ళీ ఎప్పుడు మా అమ్మగారు మళ్ళీ అగైన్ షీ బికేమ్ నార్మలైజ్ వన్స్ ఐ గాట్ ఈ ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ వ్యక్తికి ఏమి వచ్చిందండి, బట్ 5 years of my life, my mother not speaking to me, my mother leaving the world, she asked me this question, కలిసే ఉన్నారా అని. ఇట్స్ ఎ ట్రామా అండి. ఎస్, హింస, చిత్రహింస. అది నేను ఏ తప్పు చేయను వాడికి, తప్పు చేశాను అనుకోండి ప్రాబ్లం ఓకే, తప్పు చేశాను అనుకోండి మీరు అన్నట్టు దాన్ని అనుకోవడంలో తప్పలేదు. ఏ తప్పు చేయను వాడిని నేను. వాట్ రైట్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ మీ లైక్ దట్. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నిజంగా సినిమా హీరోలో పెట్టి లాగి కొట్టాలనిపిస్తుంది. నేను చేయలేను, నేను సంస్కారం కాదు. సరే వాడి కర్మ కూడా. దిస్ ఇస్ బ్యాడ్. అదే ఆ మధ్య రోజుల్లో అంటే నాకు కాదనుకోండి, నేను చాలామందికి నేను పర్సనల్గా క్లారిఫికేషన్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, బీయింగ్ ఎ వెరీ క్లోజ్ పర్సన్ టు దట్ ఫ్యామిలీ. సార్ ఇవాళ నా గురించి తెలిసిన నా కలీగ్స్ అందరూ ఎప్పుడైనా ఈ ప్రస్తావన వచ్చిందంటే తిట్టకుండా తిట్టిన వాళ్ళే ఉన్నారు, బుద్ధి జ్ఞానం లేదా అనేసి. నాకైతే మాత్రం ఇప్పుడు కామెడీగా ఉంది సార్, ఎందుకంటే ఇప్పుడు మీరేమో మామూలు చాలా సాధారణమైన వ్యక్తి, మీరు వచ్చిన నిందేమో చాలా పెద్దది. మీరేదో పెద్ద కాసునోవాలాగా ఒకసారి తులసిని చేసుకున్నాడని ఇంకొక ఇది వచ్చి నాకు తెలుసండి. అవేళ ఆ మ్యాటర్ వచ్చిన వెంటనే పీజే శర్మ గారు మనిషి తెల్లగా ఉంటారు, వాళ్ళ సినిమావే ఈశ్వరల్లా షూటింగ్ జరిగినప్పుడు ఆయన అంతటి తెల్ల మనిషి ఎర్రగా అయిపోయాడు. చంపేస్తాను ఇది. అప్పటికి మొబైల్స్ లేవు, ఏం లేవు కదా, శైలికి చెప్పాను, పేజర్స్ ఏవో ఉండేవి అప్పుడు, పేజర్ కూడా లేదు. తర్వాత నైట్ షూట్ అయిపోయిన తర్వాత ఇంటికి కాల్ మాట్లాడితే చెప్పాను ఇలాగ, అయ్యో మనకు పని లేకపోయినా మన గురించి ఇలా కూడా మాట్లాడుకుంటారా, సంతోషం అండి అంతే. తను ఎవరు శైలజ్ గారు షిట్టుకి లీవ్ ఇట్ అంటే ఏం తనది పాజిటివ్గా ఏదో దిష్టి ఉన్నట్టుందండి, నరదిష్టి, అది పోయింది అనుకుంటా. బట్ అది ఇంతవరకు ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది అని అనుకోలేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి మీ అమ్మగారు అడగడం ఏంటి చెప్పండి అసలు. కాదు, హూ హ్యాస్ బీన్ విత్ యూ, హూ హ్యాస్ బీన్ లివింగ్ విత్ యూ, ఇట్స్ ఎ ట్రామా అండి. ఎస్, పోలేండి మీరు ఇందాక అన్నట్టుగా శైలజ్ గారు అన్నట్టుగా దిష్టి ఏదో పోయి ఉంటుంది అన్నట్టుగా. అందుకే మేము లాట్ ఆఫ్ పీపుల్ మీరు ఎందుకండి ఆ ఫంక్షన్లో ఈ ఫంక్షన్లో ఎందుకు లేదండి, మీరు ఇద్దరూ కలిసి వస్తే అందరికీ ఏదేనే ఏమండి, ఆలోచనలో ఒకటి పడిన తర్వాత ఇద్దరం కలిసి వచ్చినా అలాగే అనుకుంటారు, కలిసి రాకపోయినా అలాగే అనుకున్నది మీరు అనుకోండి, మీవేమిటో ఇది వదిలేయండి మమ్మల్ని. అంతే కదా, మీరేంటో మీకు తెలుసు కదా, ఇంకా వాటిది అక్కడికి తన అదే వచ్చేసరికి ఏమైపోయిందండి, ఏమండి మీరేంటో నాకు తెలుసు, నేనేంటో మీకు తెలుసు, మన ఇద్దరం ఏంటో ఇటు అన్న వదినకి తెలుసు. పాలు గారు ఎప్పుడు మీతో ప్రస్తావించలేదు, ఒకసారి సారథిలో ఇదే షూటింగ్ వారు ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళే వరకు కూడా ఈ ప్రసక్తి ఎప్పుడు తీసుకురారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి ఇది, బికాస్ హీ సీస్ మీ. ఎస్ 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 అయ్యో, ఆయన ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళని ఒక అసెస్మెంట్తో మాట్లాడే వ్యక్తి, ఆయన దూరంగా ఉన్న వాళ్ళకి. ఇప్పుడు చరణ్ మళ్ళీ వెరీ హ్యాపీ అండి. నాకు ఇవాళ ఎంతోమందిని కలిసినప్పుడు ఆ చరణ్ గారు పాడిన పాటలు అవన్నీ మంచి ఆదరణ పొందింది ఒకటి. రెండవది ఏంటంటే చాలామంది వచ్చి బిగినింగ్ డేస్ ఆఫ్ సర్ బాలు గారి వాయిస్ ఉందండి, వెరీ ఐ ఫీల్ ఏమో ఆయనే ఆశీర్వదిస్తున్నారేమో. ఎగ్జాక్ట్లీ, సీతారామన్ సినిమాలో పాటలు కానీ ఇప్పుడు అంటే ఇట్స్ ఎ న్యూ ఫేజ్ ఫర్ చరణ్. నిజంగా నేను మొన్న కూడా మన చంద్రమోహన్ గారు పోయిన తర్వాత 11వ రోజుకో ఇప్పుడు వచ్చినప్పుడు పలకరించి నేను అదే అన్నాను, నీకు కొత్త అధ్యాయం చరణ్ నీకు లైఫ్లో. అది చాలా చాలా సంతోషం, ఎందుకంటే అందరూ బిగినింగ్ డేస్ ఆఫ్ ద టించ్ కనిపిస్తోందండి. సేమ్ టించ్ కాదు, సేమ్ వాయిస్, చాలా సేమ్ వాయిస్. వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. నౌ హీస్ క్యారింగ్ ది బ్యాట్ అగైన్. తప్పదండి, కొన్ని అగైన్ లైఫ్ టీచర్స్ యూ ఎ లాట్ అండి. పరిస్థితి, వాతావరణం టీచర్స్ యూ, చేంజెస్ యూ టు సో మెనీ థింగ్స్. ఎస్, తను చాలా దేర్ వర్ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ హిజ్ లైఫ్. చేంజ్డ్ జీవితంలోనండి ప్రతిదీ కరెక్ట్గా మాట్లాడుకుంటే భగవద్గీత గురించి మాట్లాడతాం, రామాయణం గురించి మాట్లాడతాం, భాగవతం గురించి మాట్లాడతాం.
మీరు మనం కోరిలేట్ చేసుకుంటే అక్కడ జరిగిన సంఘటనలు అన్నీ నిజ జీవితంలో ప్రతి మనిషి జీవితంలో జరుగుతాయి. అంటే యుద్ధాలు వేరే ఫీల్డ్లో యుద్ధాలు జరుగుతున్నాయి, అది మానసికంగా జరుగుతున్నాయి మామూలు. వాటిని చూసి మనం నేర్చుకో. ప్రతి మనిషిలో ఉన్న అది ధైర్యం అనండి, అది గొప్పతనం అనండి, నమ్మకం అనండి, వాళ్ళకి ఇలా జరిగింది నాకు ఇలా జరగదు అన్న ధైర్యం. అవును, ఒకసారి టేక్స్ యూ టు ద రైట్ పాత్, ఒకసారి టేక్స్ యూ టు అవును. చరణ్ గురించే ఒకసారి మాట్లాడుతూ స్ట్రగ్లింగ్ అన్నారు ఒకసారి నాతో. నేను అగైన్ దట్ ఈస్ వేర్ ఏమైపోతుందంటేనండి, మీరు ఇందాలన్నారు సార్ వాస్ ఎ శిఖరం, టవరింగ్ పర్సనాలిటీ, ఒక శిఖరంకి చెందిన ఒక బిడ్డ. సో ది ఎక్స్పెక్టేషన్స్ విల్ బి హయ్యర్ ఆన్ పార్ విత్ ఇట్, వెదర్ ఇట్ వాస్ ఫర్ హిమ్ ఆర్ వెదర్ ఇట్ వాస్ ఫర్ శైలజ ఆల్సో. ఎస్. సో ఆ స్థాయికి చేరకపోయినా అట్లీస్ట్ ఒక సగం లెవెల్ వరకు వచ్చండి నువ్వు చాలా గొప్పవాడి, అవును, మెచ్చుకుంటారు. అవును. బట్ వాళ్ళు అనుకున్న స్థాయిలో మనం ఏమాత్రం తక్కువ ఉన్నా కూడా పనికిరాడు అనుకుంటారు. అనేస్తారు. అది ఫేట్ అండి. దట్ ఈస్ వాట్ చరణ్ సఫర్డ్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ విత్ చరణ్ గారు, నా మానసిక గురువు. నేను ఎప్పటికీ మీ అభిమాన నటుడు ఎవరు అని అంటే ఓన్లీ వన్, అమితాబ్ బచ్చన్ గారు. హిస్ సన్ వదిలేయండి, పక్కన పెడతాం. నేను ఇంకా ఎక్కువగా విని ఎక్కువగా పెరిగిన సింగర్ పాటలు కిషోర్ కుమార్ గారు. హిస్ సన్ రఫీస్ సన్, ముఖేష్ సన్. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఆ కొలబద్దలు అనేది పెంచేస్తారు ఆ వ్యక్తితో. ఇది యేసుదాస్ గారు అబ్బాయి. సో అక్కడి నుంచి ఏంటంటే నీ పోరాటం నీది. ఆ దీంట్లోంచి నువ్వు ఒకటి వైవిధ్యమైన తెచ్చుకోవాలి, డిఫరెంట్గా ఉంటే అరే ఏదో కొత్త రకంగా ఉంది అన్న దీని మీద వెళ్తూ ఉంటుంది. అది దట్స్ ఫర్ ఎనీ సెలబ్రిటీస్ సన్ అండి. ఇట్ ఈస్ చిల్డ్రన్. ఇట్ ఈస్ ఆల్వేస్. ఇప్పుడు శైలజ గారు షీ వాజ్ నెవర్ లైక్ ఎ సిస్టర్ అండి. షీ వాజ్ ఆల్సో యాజ్ గుడ్ ఎస్ ఎ డాటర్ టు బాలు గారు రైట్ ఫ్రమ్ ది డే వన్. పల్లవి ఎంతో శైలజ గారు కూడా అంతే. దేర్ ఇస్ నో డిఫరెన్స్. తను ఎన్నో సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో కూడా చెప్పింది, నాన్న తర్వాత నాన్న, అవును, అమ్మ తర్వాత అమ్మ ఆవిడ. అవును, ఎగ్జాక్ట్లీ. సో చరణ్ నౌ మేడ్ హిస్ మార్క్ అగైన్. మళ్ళీ బాలు గారు హ్యాపీ అండి. నాట్ ఓన్లీ హియర్, నా మనసులో ఉన్నమాట, నాట్ ఓన్లీ చరణ్ గారు అండి, తెలుగు పాట బతుకుతోంది. తెలుగు పాట బతుకుతోంది. ఆ తెలుగు ఉచ్చారణ, మంచి ఫెనెటిక్స్, మంచి డిక్షన్, చక్కగా పలుకుతాడు. ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ ఫర్ దట్. బాలుగారిలా పాడడమే కాదు, బాలుగారిలా కూడా పలుకుతాడు అక్షరాలు. దట్స్ ఆల్ ఫైన్ అండి. భూమి గుండ్రముగా ఉంటుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడే వస్తాం. ఇప్పుడు చూడండి, మనకి పాతకాలంలో 3 గంటలు 3.5 గంటలు సినిమా ఉండేవారు. తర్వాత ఎంత చూస్తారని మళ్ళీ ఇవాళ వచ్చిందిగా, మళ్ళీ వచ్చేసి జనాలు చూస్తున్నారు. మన దిల్ రాజు గారు కూడా గుర్తు చేస్తున్నారు. మనకేం కొత్త ఏంటి, దానవీర్ సూర్కర్ణ, సర్దార్ బాపారేడు అవన్నీ ఉన్నాయి మనకి పెద్ద పెద్ద సినిమాలు. పాండవనవాసం ఇవన్నీ లవకుశే ఎంత పెద్ద సినిమాలు అండి బాబు. చూడట్లే, ఇప్పుడు మళ్ళీ వచ్చాయి. సో మీరు మొన్న గేమ్ చేంజర్ షూటింగ్ వెళ్ళి వచ్చినట్టున్నారు. మైసూర్. ఎట్లా జరుగుతున్నారు సార్? గేమ్ చేంజర్ మీద విపరీతమైన అసలు టెరిఫిక్ టెక్నీషియన్ అండి. ఈజ్ ఎ టెరిఫిక్ టెక్నీషియన్. అవును, శంకర్ గారు. ఎస్. ప్రతి మైన్యూట్ ఇది ఆయన, అంతమంది జనాలు, ఇంతమంది ఆర్టిస్టులు, కెమెరా యాంగిల్, 3 మానిటర్లు, ఇవి అటు ఇటు ఎటు చూసినా ఎక్కడో వెనకాల ఎక్కడో వాడు ఎవడో ఇలా గొక్కోడో ఏదో చేస్తుందో కట్ వన్ మోర్ అని వాడిని పిలుస్తాడు. ఎందుకు గొక్కులు. చరణ్ కాంబినేషన్ చేశారు? చేశాను. ఓకే, ఫస్ట్ టైం నేను వారితో పనిచేయడం. ఓకే, హౌ డిడ్ యూ ఫీల్ సార్? వండర్ఫుల్, నైస్ బాయ్ అండి. సార్, ఈ ప్రపంచంలో ఎవ్రీవన్ ఇస్ గుడ్ సార్. ఆఫ్ కోర్స్. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. ఐఎమ్ గుడ్ టు యూ, యూఆర్ గుడ్ టు మీ. ఐ యాక్ట్ టఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, యూ యాక్ట్ టఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. దట్స్ సింపుల్. నేను ఎవరి జోలికి నా వర్క్. బేసిక్గానే రామ్ చరణ్ ఈజ్ ఆఫ్ వెరీ వెరీ హై మేనర్స్ అండి. ఫస్ట్ టైం వాడుతోని ఐఎమ్ షేరింగ్ ది స్క్రీన్ స్పేస్. ఐ సెడ్ ఇట్స్ అన్ ఆనర్ అండి, భలేవారండి. ఇట్స్ ఆల్సో అన్ ఆనర్ టు మీ అండి. ఎన్ని రోజులు చేశారు సార్ షూటింగ్? మేము అక్కడ 5 రోజులు చేసాము. 5 రోజులు.
అయిపోయిందా, కంప్లీట్ అయిపోయిందా మీ క్యారెక్టర్? ఇంకా లేదు లేదు, ఉంది ఇంకా ఇంకా వీఆర్ సపోజ్ టు షూట్ ఇంకా ఒక పెద్ద సమ్ ఈ సీన్ ఉందండి, మన మీటింగ్ సీన్ ఏదో ఉంది, పబ్లిక్ మీటింగ్ సీన్. ఓకే దట్ దే ఆర్ ప్లానింగ్ అది. ఓకే, గుడ్ దట్ యు ఆర్. దట్ ఆల్సో ఈజ్ ఎ రీజనబుల్లీ గుడ్ రోల్. ఓకే, అంటే వాడు స్ట్రాంగ్గా ఒక నమ్మిన వ్యక్తి, మంచి పద్ధతులు ఉన్న వ్యక్తి. దీనికి నార్మల్గా ఇన్ పాలిటిక్స్ ఏంటంటే యు ఆర్ సెల్ఫిష్, అలా సెల్ఫ్లెస్ క్యారెక్టర్ అది రామ్ చరణ్ మీది. ఓకే, అఫ్ కోర్స్ ఆయనది డెఫినెట్లీ ఇట్స్ అ ఫెంటాస్టిక్ రోల్. చాలా బాగుంటుంది. గుడ్ గుడ్. మీరు కేజీఎఫ్లో వాయిస్ ఇవ్వడం అసలు ఎక్స్ట్రాడినరీ ఇంపాక్ట్, థియేట్రికల్ ఇంపాక్ట్. సి ఐ టెల్ యూ వన్ థింగ్ సార్, ఇదే గొంతుకు జంజాల్ గారు ఎన్నో సినిమాల్లో నేను డబ్బింగ్ చెప్పాను, మా గురుగారు విశ్వనాథ్ గారి సినిమాల్లో కూడా కొన్ని క్యారెక్టర్స్ డబ్బింగ్ చెప్పాను. ఇది అనుకోకుండా అన్నీ కుదిరేయండి. నేను బలంగా నమ్మేది ఏంటంటే అండి, స్క్రీన్ అన్నది ఎలాగా ఒక్కసారి మిమ్మల్ని ఆకర్షించేసి మీ అందరినీ అలా గుప్పెట్లో పెట్టేసుకుంది అనుకోండి సార్, దాని తర్వాత అన్నీ మ్యాజిక్లా కనిపిస్తాయి. దీనివల్లే ఇది. అది నేను ఫస్ట్ నాకు శివ అనే సినిమా నాకు అనిపించింది. సినిమా చూశారు అందరూ, దేర్ వాజ్ సమ్ మెస్మరిజం, ఏమిటి అన్నది ఎవరికి తెలియదు. నోబడీ కుడ్ రియల్లీ డిస్క్రైబ్ ఇట్. దెన్ ఫ్రమ్ దేర్ సౌండ్ భలే ఉంది కదా, ఫైట్ కొత్త రకంగా ఉన్నాయి కదా, ఇది బాగుంది కదా, స్టడీ క్యామ్ బాగుంది కదా, ఇది బాగుంది, ఇలాగ ఒకటి అండ్ రీ రికార్డింగ్ సూపర్గా ఉందని దే మేడ్ ఇట్, దే టుక్ దట్ లెవెల్. కేజీఎఫ్ మీరు చూసుకుంటే సార్, ఇట్ ఈస్ అ విజువల్ బ్యూటీ. స్పెక్టాక్యులర్. ఇట్స్ అ విజువల్ బ్యూటీ ఆన్ పార్ విత్ ఎనీ ఆఫ్ ది హాలీవుడ్ ఫిలిమ్స్. కథ పరంగా చూసుకుంటే ఇద్దరు వ్యక్తులు ఇలా ఎదురుగుండా కూర్చుని మాట్లాడుకునేదే కేజీఎఫ్. సో ఆ సంభాషణ కానీ అది మాట్లాడేటప్పుడు కరెక్ట్గా దానికి కోరిలేట్ చేస్తూ విజువల్స్ కానీ అవి ఇంపాక్ట్ క్రియేట్ అయినాయి. ఈ దీంట్లోని అదృష్టవశాత్తు అనుకుందాం, భగవంతుడి ఆశీస్సులు అనుకుందాం, ఎవరైనా అనుకుందాం, అందరి ఆశీర్వాదంలో ఆ సినిమాలో నాకు డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చింది ఆ క్యారెక్టర్, అంతే. ఎగ్జాక్ట్లీ. అదే ఇప్పుడు మీ డైరెక్టర్ సినిమా రేపు ఎల్లుండి రిలీజ్ కాబోతుంది, ప్రభాస్ సలార్. ఈజ్ ప్రశాంత్ నీల్ గారు కూడా ఈజ్ టెరిఫిక్ డైరెక్టర్. హీ నోస్ ది పల్స్ ఆఫ్ ది ఆడియన్స్, హీ నోస్ వాట్ యు వాంట్. మాస్ ఎలివేషన్స్ గట్ట చాలా బాగా. మీకు ఎందుకు కేజీఎఫ్ 2 తీసుకుంటే కథ ఏముంది చెప్పండి. కథగా చెప్పుకోవడానికి ఏం పెద్ద ఏం లేదండి. వీ హావ్ సీన్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ లైక్ దట్. ద వే బట్ హీ మెస్మరైజ్డ్ యూ. ఎస్, మీరు ఆడియన్ ఏ ఎక్స్పెక్టేషన్తో వచ్చి కూర్చున్న థియేటర్లో దాని మీద రెండింతలు ఎక్కువైపోయి మెస్మరైజ్ చేసి బయటకు పంపించేశారు. అవునండి. ఒక దర్శకుడు కావాల్సింది అదే కదండి. ఎస్, ఆ పట్టు. ఎస్, అదే కావాలి. కమర్షియల్ సినిమాకి కావాల్సింది అదే. కథ ఏంటి కాదు. నాకు వారి గురించి కానీ యష్ గారి గురించి కానీ నేను వింటూ ఉంటే, వాళ్ళిద్దరూ ఈ సినిమా చాలా సంవత్సరాలు తీశారు, వాళ్ళిద్దరూ మాత్రం ఒక పాయింట్ మీద ఉండేవాట, ఒక మాట చెప్పేవాట, ఈ సినిమాతో కన్నడ ఇండస్ట్రీ తాలూకా ఇమేజే మారిపోతుంది అని. మార్చేశారు కదండి. మార్చేశారు. నమ్మకం. నాకు అది విన్న తర్వాత నేను అగైన్ ఒక విధంగా నేను కాస్త గట్టిగా నమ్మేది, ఈ శరీరంలోనండి, మన శరీరంలో ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అంటాను నేను, ఇస్ మైండ్ అండి. ఎగ్జాక్ట్లీ. అది కనుక స్ట్రాంగ్గా ఉంచుకోగలిగితే యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ అనేసి. అవునండి, మైండ్ మస్ట్ బి స్ట్రాంగ్. వెరీ స్ట్రాంగ్. ఇట్స్ అ పవర్ఫుల్ వెపన్. అవును, ఆ వెపన్ని మీరు ఎలా వాడతారన్నది మీ అంతే కదా. లేకపోతే మనం చూస్తే ప్రశాంత్ నీల్ ఎలా ఉంటాడు, అలాంటి సినిమా తీసేవాళ్ళగా ఉంటాడా? నేను అసలు ఆ డబ్బింగ్ వాళ్ళు యాక్చువల్గా నాకు మన కైకాల సత్యనారాయణ గారు వాళ్ళ అబ్బాయి గారు దానికి తీసుకున్నారు. నాకు అయితే వారు మాట్లాడితే, మీరు వచ్చారంటే అంత రీడింగ్ ఏనండి, ఓ ఇదిగా ఉంటుంది అని చెప్పేసి, అయిపోతుంది హాఫ్ డే అన్నారు. చెన్నై నుంచే వచ్చాను, స్టార్ట్ చేశాను చూస్తుంటే ఇది నాకు సరే ఇది హాఫ్ డేలో అయ్యేది కాదండి, సో మచ్ అని చెప్పేసి అవి 9 వరకు చేసాం. చేసి ఫినిష్. దాని తర్వాత నాకు డౌట్స్ వచ్చినప్పుడల్లా ఏదో అడిగేవాడిని. ఆ కథ ఎందుకంటే ఎక్కడో సడన్గా సౌత్ ఆఫ్రికా అంటారు, సౌత్ బాంబే అంటారు,
తర్వాత దీని మీద లింక్ దీని మీద నాకు అర్థం కాలేదని డైలాగ్ చెప్పినాను. పాపం అన్నీ నోట్ చేసుకుని కరెక్ట్ చేసుకుని దాన్ని మళ్ళీ లెంత్లు ఇచ్చి అలాగా వి వర్క్డ్. నైస్ అండి. నిజంగా అదే అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ యూఆర్ క్యారింగ్ ద ఫ్లాగ్ ఇండస్ట్రీలో. లవ్ ఎఫెక్షన్ ఆఫ్ పీపుల్. ఎస్ ఎస్. అంటే దీని డిఫరెంట్ డైమెన్షన్స్ అన్నిటినీ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని పర్ఫెక్ట్గా అడుగులేస్తూ వస్తున్నారు. దట్ ఈజ్ యువర్ ఛాంపియన్షిప్ ఇన్ లైఫ్. ఐ వుడ్ దీనికి చేయాలంటే కరెక్ట్గా భగవంతుడు నా చేత అలాంటి అడుగులు వేయిస్తున్నాడు అని నేను నమ్ముతాను. నాకు అలాంటి శక్తి ఉందండి. అది ఐ ఫీల్ దేర్ ఇస్ ఎ పవర్. గాడ్ బిలీవర్ యూఆర్. ఐఎమ్ ఏ గాడ్ బిలీవర్. నేను మా ఇంట్లో పూజలు నాకు మా నాన్నగారు ఉన్నప్పుడు ఎప్పుడు మా ఇంట్లో దేవుడి ఫోటోలు పటాలు అని ఎప్పుడు లేవు. నాన్నగారు నేర్పించింది ఒకటే సూత్రం, మానవ సేవే మాధవ సేవ. నాన్న నీ వల్ల ఎవరికైనా మంచి చేయగలిగితే చేయి, హాని మాత్రం చేయొద్దు. భగవంతుడు ఉన్నవాడు ఎప్పుడు నువ్వు అందరికీ చేయాలి అని ఎక్కడా రాసి పెట్టలేదు, హాని మాత్రం చేయొద్దు అని. మీరు ఖురాన్ తీసుకోండి, బైబుల్ తీసుకోండి, మన భగవద్గీత తీసుకోండి, ఎవ్రీథింగ్ సేస్ ది సేమ్ థింగ్. ఎస్ సార్. అదే మా ఇంట్లో సూత్రం. పూజలో పునస్కారాలు అనేది ఎప్పుడు నాకు తెలియదు. అగరబత్తి వెలిగించడం అనేది నాకు ఎప్పుడూ తెలియదు. సో అలా పెరిగిన వాతావరణం టోటల్గా మా ఇంటికి తను వచ్చిన తర్వాత అన్నీ మారిపోయినాయి. ఆవిడ పూజలు పునస్కారాలన్నీ ఎవ్రీ డే వారి అమ్మవారి ముందు ఒక 1.5 hour పొద్దున్న, సాయంత్రం మళ్ళీ ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ కూర్చుని పాడుకుంటుంటాను. సో ఇది కంపల్సరీ ఇన్ అవర్ లైఫ్. ఇంట్లో ఉంటే ఆ 2.5 hours వీ డోంట్ డిస్టర్బ్ హర్ ఎట్ ఆల్. తన హ్యాపీనెస్. గుడ్ సార్. వీ విష్ యూ రియల్లీ a very long life with peace, success and everything. మీకు మీలోనే ఉన్నాయి అన్నీ. ఎందుకంటే ఆ సంతృప్తిని మించిన బలం లేదంటారు, అంతకన్నా ఆనందం. ఆశాజీవనండి. ఎస్, ఆశ మరీ గొప్పది. ఆశ మరీ బలమైంది, సంతృప్తి కన్నా బలమైంది ఆశ. ఇంకా నాకు చాలా ఆశ. నేను ఇంకా ఐఎమ్ స్టిల్ ఇన్ దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్. ఎస్ వెరీ మచ్. తను యూ మస్ట్ బి. తను ఇవన్నీ దాటి వెళ్ళిపోయింది. బట్ ఐఎమ్ స్టిల్ I want to live like this only. Yes. You should live like that. Thank you very much, sir. You have given us a very long duration this time. Thank you. So nice of you. And wish you all the very best and in all your future endeavors and in coming projects. Wish you many more hits and victories in career. Thank you. ఇది శుభలేఖ సుధాకర్ గారితో జరిగిన మాటామంతి కార్యక్రమం. మీ అందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే రానున్న పండగ మనందరికీ చాలా పెద్ద పండగ, సంక్రాంతి శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ మెరీ క్రిస్మస్ ఆల్సో.